Let us start with new topic, valuation of supply. వాల్యుయేషన్ ఆఫ్ సప్లై ఇంటర్లింక్ చూడాలి అనుకుంటే నువ్వు కనుక 1 సెకండ్ ఐ విల్ షో యూ ద ఇంటర్లింక్. ఓకే, మనం ఒకసారి ఇంటర్లింక్ చూద్దామా. నార్మల్గా జిఎస్టీ అనేది లెవీ చేయాలంటే ఫస్ట్ అది ఏమై ఉండాలి, సప్లై ఉండాలి. సప్లై అనేది మళ్ళీ ఇంటర్స్టేట్స్కి ఇంట్రాస్టేట్స్కి అనేది డిఫైన్ చేయాలి. ఇక్కడ దాన్ని బట్టి ఐజిఎస్టీ రావాలా సిజిఎస్టీ రావాలని డిసైడ్ అవుతుంది. అయితే ఒకసారి కలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ట్యాక్స్ పే చేయాలి కదా, ప్రజల దగ్గర నుంచి మనం ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని అది గవర్నమెంట్ పే చేయాలి. సో ఆ జిఎస్టీ అనేది ఎలా డిటర్మైన్ అయ్యింది, వాల్యూ ఆఫ్ సప్లై ఎంత సప్లై చేసావు అండ్ ఇంటూ రేట్ ఆఫ్ జిఎస్టీ అని ఉందా, ఈ రెండింటిని చేస్తేనే జిఎస్టీ ఎంత కట్టాలో డిటర్మైన్ అయ్యింది. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఏదైతే ఉందో ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఏదైతే ఉందో దాని గురించే మనం ఈ చాప్టర్ వాల్యుయేషన్ ఆఫ్ సప్లై, ఇది ఇంటర్లింక్. ఓకే, ఇంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. ఏం చెప్పాను నేను వాల్యూ ఆఫ్ సప్లైలో నేను ఏం చెప్పానంటే 1 సెకండ్, మనం జిఎస్టీ అనేది లెవీ చేయాలంటే ఫస్ట్ అది ఏమై ఉండాలి, సప్లై అనే డెఫినేషన్లో ఫుల్ఫిల్ అయితేనే మనం జిఎస్టీ అనేది లెవీ చేస్తాం. ఆ తర్వాత జిఎస్టీ మనం ప్రజల దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలన్నది, వాళ్ళు ఎంత సప్లై చేశారు ఇంటూ రేట్ ఆఫ్ దాని మీద అప్లికబుల్ అయ్యే జిఎస్టీ రేటు, ఈ రెండింటిని బట్టే మనం జిఎస్టీ ఎంత కట్టాలని డిఫైన్ చేస్తున్నాం కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఏదైతే ఉందో అక్కడ వాల్యూ ఆఫ్ సప్లై దాని గురించి ఎంటైర్ చాప్టర్, అక్కడ వాల్యూ ఆఫ్ సప్లైని ఎలా డిటర్మైన్ చేయాలన్న దానికోసమే ఈ వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్. ఓకే, వాల్యూ ఆఫ్ సప్లైని ఇప్పుడు ఏంటి 30,000 ఫీట్లో చూడాలి ఫస్ట్, ఇప్పుడు కూడా చాప్టర్ని 30,000 ఫీట్లో చూద్దాం. ఓకే రైట్, ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్ మొత్తం ఈ చాప్టర్లు ఏమున్నాయి, లెట్ us get చాలా బ్రాడ్ వ్యూలో చూద్దాం. ఏముంది వాల్యూ ఆఫ్ సప్లైలో మనకి మెయిన్లీ 3 సెక్షన్స్ నేర్చుకుంటే ఈ చాప్టర్ అయిపోయినట్టే. యాక్చువల్లీ ఇందులో 3 సెక్షన్స్ ప్లస్ ఇందులో ఏమి నేర్చుకుంటాం మనం, 3 సెక్షన్స్ ప్లస్ రూల్స్, ఇది నేర్చుకుంటే మనకి ఈ చాప్టర్ అయిపోయినట్టు. ఆ 3 సెక్షన్స్ ఏంటి, సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 ఏం చెప్తుంది, ప్రైస్ అనేది ఎప్పుడైనా వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఎలా డిటర్మైన్ చేయాలంటే ఏం చెప్తుందంటే ప్రైస్ మస్ట్ బీ ద సోల్ కన్సిడరేషన్ అండ్ పార్టీస్ ఆర్ నాట్ రిలేటెడ్. ఒక వస్తువు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఎంత మీద ట్యాక్స్ చేయాలంటే ట్రాన్సాక్షన్ వాల్యూ అంటామా, ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ఎలా డిటర్మైన్ చేస్తాం, ప్రైస్ మస్ట్ బీ ద సోల్ కన్సిడరేషన్ అండ్ వాళ్ళిద్దరు అన్రిలేటెడ్ కాకపోతే ఏదైతే ట్రాన్సాక్షన్ ఎంతకైతే జరిగిందో దాన్ని మనం ట్రాన్సాక్షన్ వాల్యూ కింద డిఫైన్ చేస్తాం. లేదు ఈ రెండు ఎక్కడైతే ఫుల్ఫిల్ అవ్వట్లేదో అక్కడ మనం డీటెయిల్గా చెక్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు 15(2) సెక్షన్ చూద్దాం. ఇది ఏంది, సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే ఏమేమి ట్రాన్సాక్షన్ వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేది సెక్షన్ 15(2). అదేం చెప్తుంది, ట్యాక్సెస్, రిసిపియంట్, ఎప్పుడైతే మన తరపున సప్లయరు రిసిపియంట్ ఇద్దరు ఉంటారు కదా, ఇందులో సప్లయరు రిసిపియంట్ ఎప్పుడన్నా సరే ఒక ట్రాన్సాక్షన్ మీద రిసిపియంట్ అనేవాడు పే చేస్తే ఎలా ట్రీట్ చేయాలి, సప్లయర్స్ ఇంకర్స్ ఎక్స్పెండిచర్, సప్లయర్ అనేవాడు ఇంకర్ అవుతున్నాడు ఇంకో ఎక్స్పెండిచరు, ఆన్ బిహాఫ్ ఆఫ్ రిసిపియంట్ అంటాడు, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రిసిపియంట్ అంటాడు. ఇవన్నీ కూడా సప్లయర్ ఇంకర్ అయినప్పుడు ఇంట్రెస్ట్, లేట్ ఫీ వీటి మీద ఎలా చేయాలి, సబ్సిడీ వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేయాలని చెప్పి ఇవన్నీ చెప్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ కేసెస్లో మనం దేన్ని తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదు అని సెక్షన్ 15 సబ్సెక్షన్ 2లో మాట్లాడుతున్నాడు. దాని తర్వాత ఏంటి, ఎక్స్క్లూజన్స్ అంటే డిస్కౌంట్స్ వచ్చినప్పుడు 100 రూపాయలు నీకు 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను అన్నారు, అది తీసేయాలి కదా. సో మిగిలినంత ట్రాన్సాక్షన్ వాల్యూ 80 రూపీస్ చూపించాలి, దీని ఇంటూ జిఎస్టీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, లైక్ దిస్ వీ విల్ గో ఆన్ అనమాట. సో ఇది మొత్తం ఇది సెక్షన్ 15(1) ఏం చెప్తుంది, అసలు ప్రైస్ అనేది ఎప్పుడు కూడా సోల్ కన్సిడరేషన్ అయి ఉండాలి ఇద్దరు, అండ్ పార్టీ షుడ్ బి అన్రిలేటెడ్ అయి ఉండాలి. ఆ తర్వాత ఇంక్లూజన్స్ 15(2) మాట్లాడుతుంది. 15(3) ఏం మాట్లాడుతుంది, డిస్కౌంట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేయకూడదు ట్రాన్సాక్షన్ వల్ల. ఎక్కడితో మనకి సెక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే రూల్స్ నేర్చుకోవాలి, ఇందులో రూల్స్ ఎక్కువ ఉంటాయి సెక్షన్స్ కన్నా. ఇప్పుడు కొన్ని కేసెస్లో వాల్యూ అనేది ఎలా డిటర్మైన్ చేయాలి, హౌ వీ షుడ్ కన్సిడర్ వాల్యూ ఇన్ స్పెసిఫిక్ కేసెస్. ఆ కేసెస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది సోల్ కన్సిడరేషన్ కాదు అంటే ఎలా ట్రీట్ చేయాలి, యాజ్ పర్ రూల్ 27.
ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్, ఇద్దరు రిలేటెడ్ పర్సన్స్ మధ్య ఎవరైనా ఉంటే 28కి వెళ్ళిపో. ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్ జరిగితే 29కి వెళ్ళిపో. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, సెక్షన్ 30లో ఏం చెప్తున్నాడు, ఈ పైన చెప్పిన ఏది కూడా వీళ్ళకి అప్లికబుల్ చేయలేము అనుకుంటే అప్పుడు ఏమంటున్నాడు, ఇవేమీ సెట్ కాకపోతే రూల్ 30కి వెళ్ళిపో. అప్పుడు మళ్ళీ ఎలాగా మ్యానుఫ్యాక్చరరా, ట్రేడరా, సర్వీస్ ప్రొవైడరా అన్న దాని మీద వాడు ఫర్దర్గా క్లాసిఫై చేస్తాడనమాట రూల్ 30లో. ఇప్పుడు రూల్ 31లో ఏం చెప్తున్నాడు, అనేబుల్ టు డిటర్మైన్ బై వాల్యూ బై అబోవ్ రూల్స్. చిన్న కరెక్షన్ ఇక్కడ, రూల్ 30 ఏదైతే ఉందో రూల్ 30 ఏం చెప్తుంది, మ్యానుఫ్యాక్చరర్స్కి అయితే, ట్రేడర్స్కి, సర్వీస్ ప్రొవైడర్స్కి వీళ్ళ కేసెస్లో మనం కాస్ట్ అనేది వాల్యూ ఆఫ్ సప్లైని ఎలా డిటర్మైన్ చేయాలంటే వాళ్ళకి పడే కాస్ట్ మీద 10% యాడ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఇది మళ్ళీ ఆ సెక్షన్కి వెళ్ళాక మాట్లాడతాం, అంతేగాని ఇది కాకపోతే ఇది కాదు, సారీ. ఇప్పుడు ఈ రూల్స్ బట్టి డిసైడ్ చేయకపోతే అప్పుడు రూల్ 31కి వెళ్తాం. అనేబుల్ టు డిటర్మైన్ వాల్యూ బై అబోవ్ రూల్స్ అయితే అప్పుడు రూల్ 31లోకి వెళ్ళి రూల్ 31 ప్రకారం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత రూల్ 31 ఏం మాట్లాడుతుంది అంటే హెచ్సి బ్లాక్ గురించి మాట్లాడుతుంది. హార్స్ రేసింగ్, క్యాసినోస్, బెట్టింగ్, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్, గ్యాంబ్లింగ్ ఇటువంటి కేసెస్లో మనం వాల్యూని ఎలా డిటర్మైన్ చేయాలి. ఓకే, ఇక్కడతో రూల్స్ 31 వరకు వచ్చాం కదా. ఇప్పుడు రూల్ 32లో ఏం చెప్తుంది, స్పెషల్ సిచ్యువేషన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే రూల్ 32 సబ్సెక్షన్ 2లో వీళ్ళకి ఒక ఆఫర్ ఇస్తాం. మనం ఎలా ఇస్తాం, ఎయిదర్ ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకో ఆర్ వాల్యూ అండర్ దిస్ రూల్. ఈ ఆప్షన్ అనేది సప్లయర్కి ఇస్తున్నాము. అర్థమవుతుందా, ఏమర్థమైంది, ట్రాన్సాక్షన్ వాల్యూ ఆర్ వాల్యూ అండర్ దిస్ రూల్, సప్లయర్ చాయిస్. ఇది సప్లయర్కి ఉన్న చాయిస్. ఇది ఏంటి, వాల్యూ ఆర్ రూల్ అండర్ దిస్ అంటే నువ్వు ట్రాన్సాక్షన్ వాల్యూ అయితే ట్రాన్సాక్షన్ ఎంత అయితే నువ్వు ఇప్పుడు 100 రూపాయలు చెప్తావు, కానీ నీకు రూల్ ప్రకారం 150 వచ్చింది అనుకో, నీకు ఆ చాయిస్ ఇస్తున్నావు, నువ్వు అదన్నా తీసుకొచ్చి ఇదన్నా తీసుకొచ్చి అని. అది రూల్ 32 మాట్లాడుతుంది. ఆ తర్వాత 32 సబ్సెక్షన్ 2లో మళ్ళీ 32(2)(a), 32(b) అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత 32(3) ఏ ట్రావెల్ ఏజెంట్ సర్వీసెస్లో మనం ఎలా ట్రీట్ చేయాలి. 32(4) లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అయితే మనం ఎలా ట్రీట్ చేయాలి. 5 బయ్యింగ్ అండ్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ కార్స్. 6 ఏం చెప్తుంది, ఇన్ కేస్ ఆఫ్ కూపన్ ఆర్ వోచర్స్ ఇచ్చినప్పుడు వాల్యూ ఎలా డిటర్మైన్ చేస్తూ. 32(7) నోటిఫైడ్ సర్వీసెస్, గవర్నమెంట్ నాట్ ఎట్ నోటిఫైడ్. అసలు ఈ సెక్షన్ కింద ఈ రూల్ కింద ఏమీ నోటిఫై చేయలేదు యాజ్ ఆఫ్ నా గవర్నమెంట్. ఆ తర్వాత రూల్ 33 ఏం చెప్తుంది, ఎక్స్ప్లెయిన్స్ ప్యూర్ ఏజెంట్ అంటే ఎవడు, హూ ఈజ్ ప్యూర్ ఏజెంట్. 34కి వచ్చాం, రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ఎక్స్చేంజ్ రేట్ డిటర్మైన్ చేయాలంటే గూడ్స్కి ఏ రేట్ తీసుకుంటాం, అది అప్లికబుల్ డేట్ ఏంటి అన్నది గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడతో అయితే ఈ చాప్టర్ మొత్తం అయిపోయింది. మొత్తం ఎంత చెప్పాను, 7 మినిట్స్. 7 మినిట్స్ కూడా ఎంటర్ చాప్టర్లో ఏమున్నదని తెలుసుకున్నాం. ఫస్ట్ ఏమున్నది చాప్టర్లో, అసలు వాల్యూ ఆఫ్ సప్లై అనేది రెండు క్వశ్చన్ అడుగుతుంది. ఒకటి, ప్రైస్ మస్ట్ బి ద సోల్ కన్సిడరేషన్ అంటాడు, పార్టీస్ అనేవాళ్ళు అన్రిలేటెడ్ అయి ఉండాలి. ఏమి ఇంక్లూడ్ చేయాలన్నది 15(2) నేర్చుకున్నాం. 15(3)లో ఏం నేర్చుకున్నాం, డిస్కౌంట్స్ నేర్చుకున్నాం. ఓకే, ఈ రెండు అయిపోయిన తర్వాత రూల్స్కి వెళ్ళిపోతున్నాం. రూల్కి వెళ్ళిపోయినప్పుడు సోల్ కన్సిడరేషన్, వెన్ ప్రైస్ ఈ సోల్ కన్సిడరేషన్ 27. రిలేటెడ్ పార్టీస్ అయితే ఏంటి, ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్, అసలు మ్యానుఫ్యాక్చరర్, ట్రేడర్, సర్వీస్ ప్రొవైడర్స్కి అయితే ఎలాగా, వాల్యూ అబౌవ్. ఇప్పుడు ఇందులోకి రాకపోతే రూల్ 31 వాడుకోండి అని చెప్పాడు. రూల్ 31 ఏం చెప్తున్నాడు, ఎస్సీ బ్లాక్ గురించి. రూల్ 32(2)లో ఏం మాట్లాడుతున్నాడు, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, ట్రాన్సాక్షన్ వాల్యూ అయినా తీసుకో, యాజ్ పర్ దిస్ రూల్ రాకుండా ఏదన్నా నువ్వు కన్సిడర్ చేసుకో. ఆ తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడాడు, ఏ ట్రావెల్ ఏజెంట్ సర్వీసెస్, లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్. అయ్యో వాటర్ ఉల్లిపోయి. ఆ తర్వాత కూపన్ వోచర్స్ అయితే ఏం చేస్తాం, నోటిఫైడ్ సర్వీసెస్కి ఏం చేయాలి, సెకండ్ హ్యాండ్ కార్స్ బై చేసినా సెల్ చేసినప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత ప్యూర్ ఏజెంట్ రిలేషన్షిప్. దాని తర్వాత ఎక్స్చేంజ్ రేట్స్లో మనం ఏ డేట్ని కన్సిడర్ చేస్తాం, గూడ్స్కి అయితే ఏంటి, సర్వీసెస్కి అయితే ఏంటి. ఇది నేర్చుకుంటే మన ఎంటైర్ చాప్టర్ మన గ్రిప్లోకి వచ్చేసినట్టే. ఓకే, విత్ దిస్ లెట్ us గో ఇన్ టు ద టాపిక్. విత్ దిస్ సో స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సెక్షన్ 15(1) ఏం చెప్తుంది, సెక్షన్ 15(1) ఏం చెప్తుందంటే, అసెసిబుల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ డిటర్మైన్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 15 ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. అసలు ఎంత అసెస్ చేయాలంటే వాల్యూ కింద అనేది ఎంతైతే నార్మల్ ట్రాన్సాక్షన్ వాల్యూ జరిగిందో అదే తీసుకుంటాం. ఎప్పుడు 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు. ఒకటి, ప్రైస్ మస్ట్ బి ద సోల్ కన్సిడరేషన్ ఫర్ ద సేల్ అండ్ సప్లయర్ అండ్ రిసిపియంట్ ఆర్ నాట్ రిలేటెడ్. దీనికి తోడు నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే సెక్షన్ 15 సబ్సెక్షన్ 2లోకి వెళ్తున్నా. ఈ సెక్షన్ ఏం చెప్తుంది, ఇంక్లూజన్స్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, సప్లయర్, రిసిపియంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు సప్లయరు ఏమేమి ఇంకర్ అయ్యాడో
అవన్నీ కూడా ట్రాన్సాక్షన్ వాల్యూలో తీసుకోవాలని చెప్తాం. ఫస్ట్ దాంతోపాటు ట్రాన్సాక్షన్ వాల్యూలో ఎనీ ట్యాక్స్ అదర్ దాన్ జిఎస్టీ షాల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. ఎనీ ట్యాక్స్ అన్నాడు అంటే ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ ట్యాక్సు, లేదంటే కస్టమ్స్, నెక్స్ట్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఏ ట్యాక్స్ అయినా సరే అన్నీ కూడా వాల్యూలో ఇంక్లూడ్ చేస్తాము. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే టీసీఎస్ పే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ తీసుకుంటామా తీసుకోకూడదా అంటే ఇది మాత్రం తీసుకోకూడదు. ఎనీ ట్యాక్స్ అదర్ దాన్ జిఎస్టీ షాల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ బట్ టీసీఎస్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ అనమాట. దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, విల్ డూ దట్. దాంతో అది సెక్షన్ 15(2)A చెప్తుంది. ఇప్పుడు 2A తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, 2B ఏం చెప్తుంది, 2B ఏం చెప్తుంది, ఇంట్రెస్ట్ కానీ లేట్ ఫీ పెనాల్టీ కానీ ఇంట్రెస్ట్ ఆర్ లేట్ ఫీ ఫర్ డిలేడ్ పేమెంట్ షాల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. డిలే అవ్వడం వల్ల నీకు ఒక ట్రాన్సాక్షన్ పే చేయాల్సిన టైంకి పే చేయకపోవడం వల్ల వాల్యూ నీకు ఇప్పుడు ఏం చేసాడు, ఇంట్రెస్ట్ కానీ లేట్ ఫీ కానీ లెవీ చేసాడు కాబట్టి వీటిని కూడా విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. అదే అలా అని చెప్పి ఎవరు చెప్పాడు, 2D చెప్పింది. సారీ, ఏ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, Bకి వెళ్ళాలి, అంటే ఈ పాయింట్కి వెళ్ళాలి. సో ఓకే, ఆ పాయింట్ అయిపోయింది కదా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, రిసిపియంట్ ఏం వెళ్తున్నాడు అంటే ఇంకర్స్ ఎక్స్పెండిచర్, కొన్ని ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నాడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, సప్లయర్ ఇష్యూ చేసేటప్పుడు రిసిపియంట్ ఎందుకు ఇంకర్ అవుతాడు అన్నది క్వశ్చన్ వస్తుంది నీకు. ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్ కానీ చూడు, ఇక్కడ పాయింట్ ఏంటంటే దీనికి నేను మంచిగా చెప్తాను నీకు, ఎగ్జాంపుల్తో చెప్తాను. ఆన్ హిజ్ ఓన్ అకౌంట్ సచ్ ఎక్స్పెండిచర్ షాల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ. ఏమి లేదు అది, ఇప్పుడు సప్లయర్ ఏం చెప్తున్నాడు, సప్లయర్ తరపున రిసిపియంట్ పే చేస్తున్నాడట కొన్ని ఎక్స్పెండిచర్స్. ఒకటి ఏంటి, ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్ తరపున పే చేస్తున్నాడు అనుకో, అప్పుడు ఏంటంటే సచ్ ఎక్స్పెండిచర్ షుడ్ బి ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ బికాస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పే చేస్తున్నాడు ఏంటి, అది సోల్ కన్సిడరేషన్ కాదు. ఇప్పుడు ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రా మెటీరియల్ ఒకటి దగ్గర తెచ్చుకుంటున్నాను రా మెటీరియల్ ఒకటి దగ్గర తెచ్చుకొని నేనేం చేస్తాను, నేను సప్లయర్ని ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను. అయితే నేనేమన్నా రిసిపియంట్ ఆడికి మొత్తం రెసిపియంట్ నాకు ఎంత ఇవ్వాలి, నేను ఒక వస్తువు తయారు చేస్తున్నా, నా కస్టమర్ ఏం చేస్తున్నాడు, నా దగ్గర కొనుక్కుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ తయారు చేస్తున్నా, పెన్ రా మెటీరియల్ ఏంటి, ప్లాస్టిక్ అనేది నాకు ఒకడు నాకు సప్లై చేస్తున్నాడు అనుకో, నేనేం చేస్తున్నాను అడిగి పెన్నులకి నేను 5,000 రూపీస్ తీసుకుంటున్నాను నా కస్టమర్ దగ్గర. సో వాడు 3,000 నాకు తీసుకొని ఇంకో 2,000 నా రా మెటీరియల్ ప్రొవైడర్కి ఇచ్చేయని చెప్పి నేను అన్నప్పుడు నా తరపున వాడు ఇచ్చాడు కాబట్టి ఏం చెప్తాం, ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్ సచ్ ఎక్స్పెండిచర్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ, అది కూడా ఏంటి వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు టోటల్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు వాల్యూ ఎంత అంటే 5,000 నాట్ 3,000, అది ఆన్ హిజ్ ఓన్ అకౌంట్ వాడి కోసం సచ్ ఎక్స్పెండిచర్ షాల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా, ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎక్స్పెండిచర్ రిసిపియంట్ ఏం చేస్తున్నాడంటే ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎక్స్పెండిచర్, ఒక ఎగ్జాంపుల్ కావాలి, స్టక్ అయ్యాను ఇక్కడ. ఆన్ హిజ్ ఓన్ అకౌంట్ గురించి చెప్పాలి నేను. రిసిపియంట్ ఇంకా రేట్ ఎక్స్పెండిచర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్ అయితే అది యాడ్ చేయమని చెప్పాను వాల్యూలో. ఆన్ బిహాఫ్ ఆఫ్ రిసిపియంట్ అయితే అది యాడ్ చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ అడిగావు నువ్వు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు కొనుక్కున్నాను, లైక్ నేను క్రోమాలో వాషింగ్ మిషన్ కొనుక్కున్న తర్వాత వాడు ఏమన్నాడంటే వాషింగ్ మిషన్ పెద్దది కాబట్టి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేయండి సార్ అంటే ప్రొవైడ్ చేశాడు, సప్లయర్ ప్రొవైడ్ చేశాడు. బట్ సప్లయర్ ఇంకర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రిసిపియంట్, అది వాల్యూలో ఇంక్లూడ్ అవుద్దా అంటే వాషింగ్ మిషన్ కాస్ట్లో ఇంక్లూడ్ అవ్వదు కదా. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సచ్ ఎక్స్పెండిచర్ షాల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ. ఓకే, మనకి ఏం నేర్చుకున్నాం, రిసిపియంట్ ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, ఎనీ ట్యాక్స్ అదర్ దాన్ జిఎస్టీ షాల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ నేర్చుకున్నాం. ఇంకర్ రిసిపియంట్ ఏం ఇంకర్ అవుతున్నాడు, ఆన్ బిహాఫ్ ఆఫ్ హిజ్ ఓన్ సప్లయర్ అయితే యాడ్ చేస్తాం, ఆన్ బిహాఫ్ ఆఫ్ హిజ్ ఓన్ అకౌంట్ అయితే విల్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద వాల్యూ. నెక్స్ట్ ఏంటి, సప్లయర్, ఈసారి ఎవడు అవుతున్నాడు, సప్లయర్ ఇంకర్ అవుతున్నాడంట కొన్ని ఎక్స్పెండిచర్స్. ఏంటి ఎక్స్పెండిచరు, ఇన్ ద కోర్స్ ఆఫ్ ద సప్లై అయితే సచ్ ఎక్స్పెండిచర్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాను, సప్లయరు ఇంకరింగ్ ఎక్స్పెండిచర్ అండ్ రికవర్స్ ఫ్రమ్ ద రిసిపియన్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పు నాకు. ఇన్ ద కోర్స్ ఆఫ్ సప్లై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేంటి అమెజాన్లో ప్రొడక్ట్స్ డోర్ డెలివరీ చేస్తా, అదేంటి డోర్ డెలివరీ చేయడమే నా పని. అప్పుడేంటి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా వాల్యూలో యాడ్ చేసుకుంటా.
ఫుడ్ డెలివరీ, ఇది కూడా అది ఇంటికి డెలివరీ అవుతుంది కాబట్టి ఈవెన్ అది కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటాడు. బట్ అగైన్ ఇట్ ఈస్ రికవర్డ్ ఫ్రమ్ ద రెసిపియెంట్. సో ఇటువంటి వాటిని ఇన్ సచ్ ఎక్స్పెండిచర్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. ఇప్పుడు ఒకవేళ సప్లయర్ పే చేస్తున్నాడు బట్ లేటర్ రెసిపియెంట్ దగ్గర వసూలు చేస్తున్నాడు కదా, యాజ్ ఏ ప్యూర్ ఏజెంట్గా బిహేవ్ చేస్తే, సప్లయర్ కనుక ప్యూర్ ఏజెంట్గా బిహేవ్ చేస్తే అప్పుడు అటువంటి ఎక్స్పెండిచర్ని మనం వాల్యూలో ఇంక్లూడ్ చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు కస్టమర్ దగ్గర ఏం చేస్తాడు, మనీ తీసుకుంటాడు. ఎంత ఎక్సెస్, లైక్ మన ఫీ కాకుండా ఇంకో ఫీ కాకుండా వాడు ఎంతైతే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 జిఎస్టీ ట్యాక్స్ పే చేయాలనుకో, ఆ ట్యాక్స్ తీసుకుంటాడు. బట్ ఇప్పుడు అది వాల్యూ కింద యాడ్ అవుద్దంటే యాడ్ అవ్వదు. ఎందుకంటే సప్లయర్ ఇంకర్స్ ఎక్స్పెండిచర్. ఆడు మొత్తం 10,000 ట్యాక్స్ రా, నా క్లయింట్కి 10,000 ట్యాక్స్ కట్టాలి, ప్లస్ నా జిఎస్టీ ఫీ, నా ప్రొఫెషనల్ ఫీజు ఏమో 5,000. ఇప్పుడు నేను ఎంత, లైక్ మొత్తం ఎంత కదా, అయితే నేను ఎంత వాల్యూ కింద చూపించాలి నా సర్వీసెస్? 5,000. 10,000 ఎందుకు చూపించవు? ఎందుకంటే ఇది ఇంకర్స్ ఎక్స్పెండిచర్ అండ్ రికవర్స్ ఫ్రమ్ రిసిపియెంట్. సచ్ ఎక్స్పెండిచర్ షాల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ. ఇది ఎవడ ఎక్స్పెండిచరు? రెసిపియెంట్ది. సప్లయర్ ఇంకర్ అవుతున్నాడు అంత యాజ్ ఏ ప్యూర్ ఏజెంట్. అసలు ప్యూర్ ఏజెంట్ అంటే ఏంటి? ఒక ప్యూర్ ఏజెంట్లో ఇంకర్ అవుతున్నాడు కాబట్టి అవి తీసుకోకూడదు. ప్యూర్ ఏజెంట్ అవ్వాలి అంటే అది రూల్ 33లో చెప్పాడు కాబట్టి, రూల్ 33లో చెప్పాడు ప్యూర్ ఏజెంట్ అంటే ఏంటని. చూడకూడదు. సప్లయర్ షుడ్, ప్యూర్ ఏజెంట్ అవ్వాలంటే ఈ 5 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. సప్లయర్ షుడ్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ రిసిపియెంట్ టు యాక్ట్ యాజ్ అ ప్యూర్ ఏజెంట్ విత్ రెస్పెక్ట్ టు అన్ ఎక్స్పెండిచర్. సప్లయర్ అని కూడా ఏమలా, షుడ్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ రిసిపియెంట్ టు యాక్ట్ యాజ్ ఎ అగ్రిమెంట్ అనేది ఉండాలి. అక్కడ ఫస్ట్ పాయింట్ అగ్రిమెంట్ అనేది ఉండాలి సప్లయర్కి రిసిపియెంట్కి, ఇలాగ ప్యూర్ ఏజెంట్ కింద యాక్ట్ చేయడానికి. సప్లయర్ షుడ్ రికవర్ ఓన్లీ ద యాక్చువల్ అమౌంట్ ఇంకర్డ్. ఏదైతే ఇంకర్డ్ అయ్యాడో ఆ అమౌంట్ మాత్రమే సప్లయర్ రికవర్ చేసుకోవాలి, ఎక్సెస్ రికవర్ చేయకూడదు. సప్లయర్ షుడ్ నాట్ హోల్డ్ టైటిల్ ఆఫ్ ద గూడ్స్. ఏదైతే గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొక్యూర్డ్, రెసిపియెంట్ తరపున మనం ఏదైతే ఇంకర్ అయ్యామో అది టైటిల్ ఎవరికి ఉండాలి? రెసిపియెంట్దే ఉండాలి. సప్లయర్ షుడ్ నాట్ యూజ్ ద సెట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొక్యూర్డ్ ఫర్ హిస్ పర్సనల్ పర్పస్. వాడి పర్సనల్ పర్పస్కి వాడకూడదు. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, మనం చేద్దాం. ఓకే, ఇవన్నీ నేర్చుకుంటే ఇప్పుడు మనం వీఆర్ డన్ విత్ సప్లై. ఈ పాయింట్ అయిపోయింది, ఈ పాయింట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ లేట్ ఫీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అయిపోతే మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సబ్సిడీ రిసీవ్డ్ బై ద సప్లయర్. ఇప్పుడు డైరెక్ట్లీ లింక్ టు ప్రైస్, సబ్సిడీ బేస్డ్ ఆన్ అవుట్వర్డ్స్ సప్లై. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించింది. సప్లయర్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నప్పుడు అది వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయకూడదు అన్నది క్వశ్చన్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏతర్ కంపెనీ వాళ్ళు ఉన్నాడు, ఆడేమవుతున్నాడు? సప్లయర్ అవుతున్నాడు. వాడికి ఒక కస్టమర్ కనుక స్కూటీ అమ్మేటప్పుడు వాడికి సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూటీ 1,50,000 అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఇస్తుంది? 20,000 ఇస్తుంది. అంటే వెహికల్ కాస్ట్ ఎంత ఉంది? 1,70,000. బట్ కస్టమర్ దగ్గర ఎంత తీసుకుంటాడు? 1,50,000 తీసుకుంటాడు. ఎందుకు 20,000 తగ్గిస్తున్నాడు అంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాడికి సబ్సిడీ వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? ఇట్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ. ఓకే, సబ్సిడీ రిసీవ్డ్ బై సప్లయర్ డైరెక్ట్లీ లింక్డ్ టు ప్రైస్, సబ్సిడీ బేస్డ్ ఆన్ అవుట్వర్డ్ సప్లై ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ, ఫ్రమ్ అదర్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ వాల్యూ. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితేనే ఎక్స్క్లూడ్ చేస్తాం. మిగిలిన ఎవరైనా సరే, వేరే ఇండివిజువల్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఎవరైనా సరే అది మళ్ళీ ఎక్స్క్లూడ్ చేయం, అది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, నాట్ డైరెక్ట్లీ లింక్డ్ టు ప్రైస్, సబ్సిడీ దట్ ఈస్ ఏ సబ్సిడీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై, ఇగ్నోర్డ్ అండ్ నాట్ కన్సిడర్డ్ ఇన్ వాల్యూ. ఇప్పుడు ఇదేంటి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, నీకు అవుట్పుట్తో సంబంధం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను సోలార్ ప్యానల్ పెట్టుకుంటున్నాను అనడానికి గవర్నమెంట్ కొన్ని డొనేషన్ ఇస్తుంది, కొంచెం ఫండ్ డొనేషన్ ఇస్తున్నప్పుడు దాన్ని అసలు ఇగ్నోర్ చేసే, దాని వాల్యూలో తీసుకోవాలా తీసుకోకూడదు అన్నది పాయింటే రాదు. ఇగ్నోర్డ్, నాట్ టు బి కన్సిడర్డ్, ట్రీటెడ్ యాజ్ డొనేషన్. ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాను, సబ్సిడీ రిసీవ్డ్ బై సప్లయర్. సప్లయర్ రిసీవ్ చేస్తున్నాడు. ఈ సప్లయర్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయి. అవుట్పుట్తో, ఆడు తయారు చేసే అవుట్పుట్తో సంబంధం ఉంది. అప్పుడు దాని వాల్యూ అనే దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఏంటి, డొనేషన్స్ వస్తున్నప్పుడు, సబ్సిడీ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఏం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే అది మైనస్ చేసే వాల్యూలోంచి. ఇంక వీళ్ళు కాకుండా ఇంకెవరు ఇచ్చినా సరే అది ఇంక్లూజివ్ ఆఫ్ ఏంటి, టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, నాట్ డైరెక్ట్లీ లింక్డ్ టు ప్రైస్.
ఇది అయిపోయింది కదా. ఒకవేళ ఇప్పుడు అవుట్పుట్తో సంబంధం లేకుండా ఒక ప్లాంట్ పెట్టుకోవడానికో లేకపోతే ఒక సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి ఇస్తున్నప్పుడు అది అసలు కంప్లీట్గా ఇగ్నోర్ చేసే, అది ఒక డొనేషన్ లాగే ట్రీట్ చేయని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, నోట్ ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ సైలెంట్ కన్సిడర్ ద గివెన్ ప్రైస్ యాజ్ రెడ్యూసింగ్ ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద సబ్సిడీ అమౌంట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఒరిజినల్ ప్రైస్ మైనస్ సబ్సిడీ గివెన్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ సైలెంట్గా ఉంది, ఆడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చెప్పాడు, వాల్యూ 10,000 చెప్పాడు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సబ్సిడీ ఎంత అంటే 2,000. అంటే ఇప్పుడు ఎలా ట్రీట్మెంట్ క్వశ్చన్లో ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడంటే ఈ 10,000ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ తీసేగా వచ్చిన డబ్బులు అనుకోవాలి. అంటే ఏంటి, 12,000 మైనస్ 2,000 చేసేస్తే వచ్చిందే అని అనుకోమని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడతో ఇంకొక పాయింట్ చూడు, ప్యాసింజర్ సర్వీసెస్ అండ్ యూజర్ డెవలప్మెంట్ ఫీ కలెక్టెడ్ బై ఎయిర్లైన్ ఆపరేటర్స్ ఫ్రమ్ ప్యాసింజర్స్ ఆర్ టు బి రెమిటెడ్ టు ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అండ్ ఫాల్స్ అండర్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ యాజ్ ఎ ఫ్యూల్ ఏజెంట్. ఏమి లేదు ఇక్కడ, ఏం చెప్తున్నానంటే ప్యాసింజర్ సర్వీస్ ఫీ అని ఒకటి ఉంటుంది అండ్ యూజర్ డెవలప్మెంట్ ఫీ అని ఎవరు ఎయిర్పోర్ట్ అథారిటీస్ కలెక్ట్ చేస్తారు. ఇది యాక్చువల్లీ ఎవరి దగ్గర కలెక్ట్ చేయాలి, ప్యాసింజర్ దగ్గర కలెక్ట్ చేయాలి. ప్యాసింజర్స్కి కొన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాడా ఎవడో ఎయిర్పోర్ట్ అథారిటీ, వీళ్ళు దానికి ప్యాసింజర్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయాలి. అయితే ఏం చేస్తారైతే ఈ పర్టికులర్ కంపెనీస్, ఎయిర్లైన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవి టికెట్ అమ్మేటప్పుడే ఆ డబ్బులు కూడా కలెక్ట్ చేసేసి అది ఎయిర్లైన్ అది ఎయిర్పోర్ట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. సో ఇక్కడ ఏంటి, మధ్యలో ఈ కంపెనీస్, ఎయిర్లైన్ కంపెనీస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఒక ప్యూర్ ఏజెంట్లో బిహేవ్ చేస్తుంది. కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకునే బదులు వీళ్ళు కలెక్ట్ చేసుకొని, ఎవరు ఈ ఎయిర్లైన్ కంపెనీస్ లైక్ కింగ్ ఫిషర్ వీళ్ళు కలెక్ట్ చేసుకొని అది మళ్ళీ రిమిట్ చేసేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ప్యూర్ ఎయిర్ ఏజెంట్ కింద బిహేవ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏం చెప్పిన, యాజ్ ఎ ప్యూర్ ఏజెంట్ కింద బిహేవ్ చేసినప్పుడు అది వాల్యూలో ఇంక్లూడ్ చేయకూడదు, అదే చెప్తున్నాడు వీడు. రిమిటెడ్ టు ఎయిర్పోర్ట్ అథారిటీ ఫాల్స్ అండర్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ యాజ్ ఎ ప్యూర్ ఏజెంట్. ప్యూర్ ఏజెంట్ అయినప్పుడు ఏం చేయాలి, అదే ఎక్స్క్లూడ్ చేయాలి. ఇక్కడతో మనకి మెయిన్ 15.1 అనేది అయిపోయింది. 15.1 ప్లస్ 15.2 నేర్చుకున్నాం. ఇంకోటి తర్వాత నేర్చుకునే ముందు ఇప్పుడు ఐ వాంటెడ్ టు డూ సమ్ ప్రాబ్లమ్స్, ఇది కూడా చేసేద్దామా, ఇది కూడా చేసాక చేద్దామా, వద్దు, బిఫోర్ దిస్ అది కంప్లీట్ చేసేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామా. నేను చెప్పాను, నీకు చెప్పినప్పుడు అన్ని ట్యాక్సెస్ కూడా వాల్యూ ఆఫ్ సప్లైలో ఆల్ ట్యాక్సెస్ విల్ బీ ఇంక్లూడెడ్ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అనే ట్యాక్స్ తప్ప మిగిలిన అన్ని రకాల ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేయాలని చెప్పాను. అందులో టీసీఎస్ అనేది వస్తుంది, ఏంటి, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఏం చేయాలి, అది ఎక్సెప్షన్ టు దట్ రూల్. అంటే నార్మల్గా అన్నీ యాడ్ చేయమన్నాను కానీ ఈ టీసీఎస్ మాత్రం యాడ్ చేయకూడదు. అదే చూడు, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ షుడ్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెక్షన్ 15(2)A ఎగ్జామిన్ విత్ ద కరెక్షన్స్ ఆఫ్ ద స్టేట్మెంట్ అని అడిగాడు. ఓకే, యాడ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి, ద స్టేట్మెంట్ కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో ఇదేంటి, ఇది రాంగు. ఎందుకు రాంగు, సిబిఎస్ఈ సర్క్యులర్లో ఏం చెప్పారంటే క్లారిఫై చేసిందంట, ఏమని, ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సప్లై అండర్ జిఎస్టీ ట్యాక్స్ కలెక్టెడ్ at source under the provisions of the income tax 1961 would not be includable as it is an interim levy not having character of tax. టీసీఎస్ ఏదైతే ఉందో వుడ్ నాట్ బీ ఇంక్లూడబుల్, వాల్యూ ఆఫ్ సప్లైలో అది ఇంక్లూడ్ అవ్వదు అని చెప్పాడు. ఓకే, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 15(2)A అయిపోయింది. ఇప్పుడు 15(2)B ఏం చెప్తుంది మనకు సెక్షన్, మళ్ళీ సెక్షన్ రివైజ్ చేసుకోవాలి. ప్రొవిజన్ 15(2)B, ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద రిసిపియంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సప్లయర్ విల్ బీ యాడెడ్ అని చదవ. ఓకే, దీనికి ఒక క్లారిఫికేషన్ కూడా చదవాలి దాంతోపాటు. ఆ క్లారిఫికేషన్ ఐ విల్ టెల్ యూ. ఇక్కడ చూడు, ఈ క్లారిఫికేషన్ ఏంటంటే, ఇది క్లారిఫికేషన్ చేసిన తర్వాత ఇది చూడాలి క్వశ్చన్. నీకు ఒక ఎగ్జాంపుల్తో సింపుల్గా చెప్తాను చూడు. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉంది, వద్దు నేను చెప్తాను. ఈడు ఓఈఎం అని నేను ఒకటి అంటాను, ఈడు కాంపౌండ్. ఓఈఎం అంటే ఏంటి, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుజుకి కంపెనీ ఉంది, సుజుకి, ఇది ఏం చేస్తాడు, కార్లు తయారు చేస్తాడు. కాంపౌండ్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఏంటి, కారు యొక్క కార్ డోర్స్ ఓపెన్ వీడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఓకే, కార్ డోర్స్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ఏం చేయాలి, కార్ డోర్ తయారు చేయాలంటే అది సుజుకీకి మాత్రమే
స్పెషలైజ్డ్గా తయారు చేయాలి కదా కార్ డోర్ని. అంటే కంపెనీ టు కంపెనీ ఒక డోర్లు అనేది చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. సుజుకీకి ఫిట్ అయిన కార్ డోర్లు కియాకి సెట్ అవ్వవు కదా, హోండాకి లైక్ ఇలాగా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మౌల్డ్స్ ఇస్తారు, ఒక డిజైన్ మౌల్డ్స్ ఇచ్చే ఆ మౌల్డ్స్ ప్రకారం వీడు ఏం చేస్తాడు, కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ఆ షేప్లో దానికి తగ్గట్టు వాడు ఏం చేస్తాడంటే డిజైన్ చేస్తాడు అన్నమాట. డిజైన్ చేసి కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడు, సప్లయర్కి అది ఇస్తాడు డోరు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ మౌల్డ్స్ అనేది ఏంటిది, ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అనేవాడు ఫ్రీగా ఇస్తాడనమాట, ఫ్రీగా ఇస్తాడు. ఇప్పుడు కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడు, తయారు చేసి కార్ డోర్ తయారు చేసి ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ఎంత ఛార్జ్ చేస్తాడు, 5,000 ఛార్జ్ చేస్తున్నాడు అనుకో, ఒక్కొక్క డోర్కి 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. ఇప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఎంత అని డిసైడ్ చేయాలి. ఇది ఇక్కడ మంచి క్వశ్చన్ అనమాట. అయితే వాల్యూ ఆఫ్ సప్లైలో ఇప్పుడు 5,000 అయితే ఈ మౌల్డ్కి కూడా ఒక రేట్ ఉంటుంది కదా, ఈ మౌల్డ్ కాస్ట్ ఒక 500 రూపీస్ అనుకో. ఇప్పుడు వీడు అది కూడా యాడ్ చేసి 500 అని యాడ్ చేసి 5,500 అని చెప్పాలా, లేదు వీడు ఇచ్చాడు కాబట్టి వీడు 500 మైనస్ చేసి 4,500 అని చెప్పాలా అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. ఇక్కడ మనకేంటి ప్రొవిజన్ ఏం చెప్తుంది, ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద రెసిపియంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సప్లయర్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు వీడు ఏమిచ్చాడు 500 రూపీస్ వర్త్, ఈడు సప్లయర్ అవుతున్నాడు, కార్ డోర్ సప్లయర్ ఎవడో వీడు సప్లయర్, వీడు ఏమవుతుండో రిసిపియంట్. ఓకే, ఇప్పుడు కార్ డోర్ యొక్క వాల్యూ ఎంత అంటే 4,500 అని చెప్తావా, నార్మల్గా ప్రొవిజన్ ప్రకారం ఏం చెప్పాలి, 5,500 అని చెప్పాలి. ఇది సప్లయర్ ఇంక్రైడ్, ఇది రిసిపియంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సప్లయర్ ఇంక్రైడ్ కాబట్టి 5,500 అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రొవిజను, ఇటువంటి కేసులో నువ్వు ఈ 500ని పట్టించుకోకు, అది సప్లై కింద ట్రీట్ చేయకు, ఓన్లీ 5,000 దాని వాల్యూ అని చెప్పి రికగ్నైజ్ చేయని చెప్పి చెప్తుంది. ఇప్పుడు ఈడేం చేయొచ్చు మరి, ఇప్పుడు మౌల్డ్ అనేది ఎవడు కొనుక్కున్నాడు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ కూడా కొనుక్కున్నాడు కదా ఈ మౌల్డ్, అంతేనా. ఇప్పుడు వీడికి దీని మీద ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, వీడు ఒరిజినల్ ఎక్విప్మెంట్ రెసిపియంట్ కాబట్టి ఇది ఐటీసీ వీడు క్లెయిమ్ చేసుకోవచ్చు దీని మీద, ఈ మౌల్డ్ మీద వీడు ఏం చేయాలి, వాల్యూ అనేది యాడ్ చేయకూడదు ఎవడో సప్లయర్. ఓకే, అది పాయింట్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే చూడు, ఇప్పుడు దీని మీద నీకు సింప్లిఫైడ్గా సమ్మరీ చదివిస్తాను. Playing from Moto G60 5G. చూడు, యాజ్ పర్ కాంట్రాక్ట్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ షుడ్ ప్రొవైడ్ ద మౌల్డ్స్ అండ్ డైస్ టు ఎవరికి, కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్కి. అప్పుడు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ సెంట్ మౌల్డ్స్ అండ్ డైస్ టు కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ఆన్ ఎఫ్ఓసి బేసిస్, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా పంపుతున్నాడు. అప్పుడు దీన్ని సప్లై కింద ట్రీట్ చేయాలా, ట్రీట్ చేయకూడదు, అంటే దీన్ని సప్లై కింద ట్రీట్ చేయకూడదు. ఏ సప్లై కింద ట్రీట్ అవ్వాలంటే ఏంటి, ఆ సెక్షన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్కసారి సప్లై డెఫినేషన్ చెప్పాలి నాకు, ఫాస్ట్గా రివైజ్ చేయి. ఫస్ట్ 7(1)A అనే సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎనీ యాక్టివిటీ ఫర్ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్పాలి. కన్సిడరేషన్ ఉందా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్, ఆ కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ పంపుతాను, కానీ కన్సిడరేషన్ లేదు. కన్సిడరేషన్ లేకపోతే ఏం చూడాలి మనం, ఒకటి ఉంటుంది డ్రిప్, disposal of business assets on which ITC has availed, related party transactions, import of services, principal agent transaction. ఇందులోకి సెట్ కావడు కాబట్టి ఇది నాట్ ఏ సప్లై. ఇప్పుడు ఐటీసీ ఆన్ మోల్డ్స్ అండ్ డైస్ బై ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ఏం చేసుకోవచ్చు, వాడు రివర్స్ చేసేయాలి. రివర్స్ ఎందుకు చేస్తాడు, వీడు కొనుక్కున్నాడు దాని మీద ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు కదా వీడు. ఇప్పుడు కార్ డోర్ సప్లైడ్ బై కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ టు ఓఈఎం, మోల్డ్స్ అండ్ డైస్ నాట్ రిక్వైర్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ, అది వాల్యూలో ఇంక్లూడ్ చేయకూడదు. ఇంతే మనం నేర్చుకోవాల్సింది దీని మీద మనం. ఓకే, వీఆర్ డన్ విత్ దిస్ వన్ పార్ట్. ఇప్పుడు ఇందులో ఇంకో పార్ట్ ఉంది. ఏంటి ఇంకో పార్టు, ఇది పార్ట్ 1. ఇప్పుడు ఒకవేళ ఇది ఏంటి, కారు డోర్ ఇలా చెప్పాను. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ ఇట్ విల్ బీ ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖైరతాబాద్లోనే ఉన్నాను. ఖైరతాబాద్లో వినాయకుడు ఏంటి ఫెస్టివల్ చాలా ఫేమస్. ఇక్కడ పెద్ద విగ్రహం తయారు చేస్తారన్నమాట. ఈ విగ్రహానికి ముందు నుంచే లైక్ ఒక సెట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ ఉన్న ఊళ్ళే
ఏంటి మాకు ఇలా కావాలని చెప్పి మౌల్డ్ తయారు చేసి ఈ మౌల్డ్లోంచి ఒకటి అర్థమవుతుంది కదా నీకు. ఖైరతాబాద్ పీపుల్ సప్లయర్ని అడిగారు అన్నమాట, బాబు నీకు మౌల్డ్ ఇస్తాం, మాకు ఈ షేప్లో కావాలంటే ఆ షేప్ ప్రకారం సరే అయితే మీరు మౌల్డ్ ఇవ్వండి, ఆ ప్రకారం మీకు నేను డిజైన్ చేసేస్తానని చెప్పి అంటే ఏం చేశాడు సప్లయర్ అనేవాడు విగ్రహం తయారు చేసి ఇచ్చాడు. ఇక నేను ఏమంటున్నానంటే మౌల్డ్ ఎవరు ఇచ్చారు, రిసిపియంట్ ఇచ్చారు. ఖైరతాబాద్ పీపుల్ ఇక్కడ రిసిపియంట్, సారీ సప్లయర్కి రిసిపియంట్ ఇచ్చారు. ఏంటి మౌల్డ్ ఇచ్చాడు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇచ్చాడు. ఓకే, ఈ సప్లయర్ అనేవాడు ఏం చేశాడు ఆ మౌల్డ్లో ప్రకారం ఒక ఐటెం తయారు చేసి ఇది రిసిపియంట్కి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇది సప్లై అవుతుందా అవదా, అక్కడ కన్సిడరేషన్ ఉందా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇచ్చాడు, ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. బట్ ఇప్పుడు ఏంటి డ్రిప్ అనే ఫార్ములాకి రాదు కాబట్టి ఇది నాట్ ఏ సప్లై. ఓకే గుడ్. ఇప్పుడు ఏంటి అయితే మౌల్డ్ అనేది ఎవడ కాస్ట్, నార్మల్గా అయితే సప్లయర్ అనేవాడు కొనుక్కోవాలి మౌల్డ్, రైట్. బట్ ఎవరు ప్రొవైడ్ చేశారు, రిసిపియంట్ ప్రొవైడ్ చేశాడు. అటువంటి కేసులో ఏం చెప్తానంటే ఇప్పుడు విగ్రహం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మౌల్డ్ ఏం చేయాలి, మౌల్డ్ అనేది ఏదైతే ఉందో కాస్ట్ అది వాల్యూ ఆఫ్ అవుట్పుట్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు, వాల్యూలో ఇంక్లూడ్ చేయొచ్చు ఈ మౌల్డ్కి పడ్డ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ జనరల్ ప్రొవిజన్ ప్రకారం మాట్లాడాలి. ఏంటి ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద రెసిపియంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సప్లయర్. ఈ మౌల్డ్ నార్మల్గా వాళ్ళు ప్రొవైడ్ చేయకపోతే ఈడే మౌల్డ్ కొనుక్కొని మౌల్డ్తో పాటు విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ సప్లయర్ది కాబట్టి ఆ కాస్ట్ ఈడు ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి ఆ కాస్ట్ ఈడు వాల్యూలో చూపించుకోవాలి అన్నది నా డిస్కషన్. యాజ్ పర్ ద ఇది జస్ట్ జనరల్ డైరెక్ట్గా ప్రొవిజన్ ఎలా మాట్లాడుతుందో అలాగే ఉంటుంది. ఇందాక కారు చెప్పింది మాత్రమే దానికి ఎక్సెప్షన్ రూల్, ఇది నార్మలే. సో ఇప్పుడు ఏంటి ఆ మౌల్డ్కి ఏదైతే పడ్డదో వాడు ఇది వాల్యూలో చూపించుకోవచ్చు. ఇంకోటి ఏంటి ఇప్పుడు రిసిపియంట్ ఇచ్చాడు కదా ఈ మౌల్డ్, రిసిపియంట్ దీని మీద ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు అంటే క్లెయిమ్ చేయకూడదు. ఓకే, రిసిపియంట్ క్లెయిమ్ చేయకూడదు, ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే అది ఏం చేయాలి ఐటీసీని రివర్స్ చేయాలి. ఆ తర్వాత ఈ సప్లయర్ అనేది ఆ మౌల్డ్కి నేను ఎంత ఛార్జ్ చేయాలంటే వీడు ఆల్రెడీ అదే మౌల్డ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అమౌంటైజ్డ్ వాల్యూ ఆఫ్ ద మౌల్డ్స్ అండ్ డై షుడ్ బి ఇంక్లూడెడ్. అమౌంటైజ్డ్ కాస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇవి నార్మల్గా ఒక మౌల్డ్ ఉందరా, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే మౌల్డ్స్ ఉన్నాయి. ఈ మౌల్డ్స్ అనేవి ఒక క్వాంటిటీతో ప్రొవైడ్ చేస్తాం. ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఆ మౌల్డ్ ఎందుకు పనికిరాకుండా అయిపోద్ది, సో ఆ మౌల్డ్ పాడేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఒక మౌల్డ్ అనేది నేను 100 రూపాయలు ఇట్టు కొన్నాను అనుకో, ఇప్పుడు ప్రొడక్షన్ ఎంత చేస్తున్నాను, ప్రొడక్షన్ ఒక 500 యూనిట్స్ తయారు చేస్తున్నా. సో ఎన్ని యూనిట్స్కి ఈ మౌల్డ్ వస్తుందో డిటర్మైన్ చేసుకొని సో దాన్ని అలా డిప్రిషియేట్ చేసుకుంటే ఇంకా డిప్రిషియేట్ అయిపోయి ఇంకా ఎంత వాల్యూకి మౌల్డ్ ఉందో ఆ మౌల్డ్ కాస్ట్ని వీడు ఏం చేయాలి కాస్ట్లో చూపించాలి. అమౌంటైజ్డ్ వాల్యూ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ద మౌల్డ్ ఆఫ్ డైస్ ఆర్ డివైడెడ్ బై ప్రొడక్షన్ కెపాసిటీ ఆర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఇదనమాట నేను చెప్పింది. ఇప్పుడు ఒకసారి చూడు, యాజ్ పర్ ద కాంట్రాక్ట్ కాంపౌండ్ మ్యానుఫ్యాక్చర్ షుడ్ పర్చేస్ ద మౌల్డ్స్ అండ్ డైస్ బట్ సప్లైడ్ బై ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ సెంట్ మౌల్డ్ అండ్ డైస్ టు కాంపౌండ్ మ్యానుఫ్యాక్చర్ ఆన్ ఎఫ్ఓసి బేసిస్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది సప్లై డెఫినేషన్ ఫుల్ఫిల్ అవట్లేదు, ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. ఐటీసీ ఆన్ మౌల్డ్స్ అండ్ డైస్ బై ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ఐటీసీ క్లెయిమ్ చేస్తుంటే కెనాట్ బి అవైల్డ్ ఇఫ్ ఆల్రెడీ అవైల్డ్ ఐటీసీ షుడ్ బి రివర్స్డ్. కార్ డోర్ సప్లైడ్ టు బి కాంపౌండ్ మ్యానుఫ్యాక్చర్, ఇక్కడ ఏంటి కార్ డోర్ కాకపోతే ఇంకోటి ఇది ఏదైతే సప్లై చేశాడో రెసిపియంట్ టు బై కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ టు ఓఈఎం, కార్ డోర్ సప్లైడ్ బై కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ టు ఓఈఎం. ఫైనల్గా అవుట్పుట్ ఏదైతే ప్రొవైడ్ చేశాడో కాంపౌండ్ మ్యానుఫ్యాక్చర్ దాంట్లో ఏంటి దీని వాల్యూ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, రెండు ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుంచుకో. ఒకటి కార్ డోర్ మ్యానుఫ్యాక్చరర్, దానికైతే అది ఎక్సెప్షన్ టు ద రూల్, ఆ ఎక్సెప్షన్ టు ద రూల్కి కాబట్టి అది వాల్యూలో ఇంక్లూడ్ అవ్వదు. ఇంక వేరే ఏమన్నా మౌల్డ్ డైస్ ఇచ్చినప్పుడు అది మాత్రం ఇంక్లూడ్ అవుద్ది, ఒక విగ్రహం కానీ అది. సో దీనికి ప్రొవిజన్ కావాలి, నేను చదవాలి, నా ఆత్రత పెడితే నేను చదివిస్తాను చూడు.
సర్క్యులర్ ఏం చెప్తుంది, వెదర్ మౌల్డ్స్ అండ్ డైస్ ఓన్డ్ బై ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ దట్ ఆర్ సెంట్ బై ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఏ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ఈజ్ లెవిబుల్ టు ట్యాక్స్ అండ్ వెదర్ ఓఈఎంఎస్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్ రిక్వైర్డ్ టు రివర్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ దిస్ సీన్. ఇప్పుడు రివర్స్ చేయాలా చేయకూడదు అన్నది క్వశ్చన్. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ప్రొవైడ్ చేసాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేస్ మీద అండ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ సప్లై అవ్వదు, దెర్ ఇస్ నో కన్సిడరేషన్ ఇన్వాల్వ్డ్. తర్వాత ఏం చెప్తున్నాడు, ఫస్ట్ కేసు ఇది కార్డోర్ టైప్ మౌల్డ్ ఇచ్చావు, ఇప్పుడు ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ హిస్ బిజినెస్ కాబట్టి దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఫర్ రివర్సల్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్డ్ ఆన్ సచ్ మోల్డ్స్ అండ్ డైస్. ఈడు రివర్స్ చేయాల్సిన అవసరం లేదు ఐటీసీకి, సో హీ కెన్ అవైల్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, కాంపౌండ్ మ్యానుఫ్యాక్చర్ గివింగ్ కార్డోర్ ఇంక్లూడ్ ద వాల్యూ ఆఫ్ ద మోల్డ్. ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే ఇస్తున్నాడో అది వాల్యూలో ఇంక్లూడ్ చేసుకోవచ్చా, మౌల్డ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా. ఇట్ ఈస్ ఫర్దర్ క్లారిఫైడ్ దట్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై మోడ్ బై ద కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ద వాల్యూ ఆఫ్ మోల్డ్స్ అండ్ డైస్ ప్రొవైడెడ్ బై ద ఓఈఎం టు కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ షల్ నాట్ బి యాడెడ్ ఇదిరా కార్డోర్ అనేది యాడ్ చేయం కదా వాల్యూలో, అదే కదా చెప్పాను నీకు, విల్ నాట్ బి యాడెడ్ ఇన్ ద మోల్డ్స్ అండ్ డైస్ నాట్ రిక్వైర్డ్ టు బి ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ, అదే ఆడు చెప్పేది ఇక్కడ, షాల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడు, ఇఫ్ ఇది యాజ్ పర్ కాంట్రాక్ట్ ప్రకారం ఓఈఎం కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరరు అంటే ఇది విగ్రహం గురించి ఏం చెప్పాలి, ఇది వాల్యూ ఇంక్లూడ్ అవుద్ది, సప్లైర్ అనేవాడు ఐటీసీ క్లెయిమ్ చేసుకోకూడదు, ఇది సప్లై కాదు. వాస్ ఫర్ ఏ సప్లై ఫర్ హ్యావ్ బీన్ ఇన్ ది components molds and dies belonging to the component manufacturer but the same have been supplied by the OEM to the component manufacturer on FOC basis. Amortized cost of such molds and dies shall be added to the value of the components. Amortized cost ni తీసుకోవాలి. In such case the OEM will be returned to the ఇప్పుడు ఎవడో సప్లయర్ అనేవాడికి ఇది రివర్స్ మొత్తం ఐటీసీ ఏదైతే రిసీవ్ చేసుకున్నది రివర్స్ చేసేయాలి. ఇక ఈవెన్ ఇక్కడ అదే ఉంటుంది నోట్, ITC reversed by the OEM on such molds and dies purchases. A portioned value of such molds and dies to be included in the value of supplied by the component manufacturer. ఇప్పటికీ నీకు అర్థం కాలేదు అంటే కార్ డోర్స్ మీద ఇంక్లూడ్ చేస్తామంటే చేయవు, వినాయకుడు బొమ్మల మీద మాత్రం ఇంక్లూడ్ చేస్తాం వాల్యూలో అంతే. ఇక్కడ ఒకసారి చూడు, దీని మీద క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 2 ఇది స్టడీ మెటీరియల్లో ఐసీ మెటీరియల్లో. హౌ షుడ్ ద సప్లై మేడ్ బై కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్, ఇది ఎంత టైము 37 minutes. How should the supply made by a component manufacturer be valued when he uses molds and dies owned by the original equipment manufacturer sent to free of cost to him? Component manufacturer be valued when he uses molds and dies owned by the original equipment manufacturer sent free of cost to explain. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే డోర్ కాన్సెప్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తావు, వినాయకుడి బొమ్మను క్వశ్చన్ చూసి ఎలా ఐడెంటిఫై చేస్తావు అంటే ఇక్కడ ఏంటి అగ్రిమెంట్ ఉందా వాళ్ళిద్దరి మధ్య, లేదు, కాంట్రాక్ట్ అనేది లేదు. వెన్ హీ యూజెస్ మోల్డ్స్ అండ్ డైస్ ఓన్డ్ బై ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ వాడు మోల్డ్ డైని ఇచ్చాడరా, ఇప్పుడు అది వాల్యూలు ఇంక్లూడ్ చేస్తామంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ వాడు తీసుకున్నాం ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్ మీద అనగానే ఇక్కడ నార్మల్ డౌట్ వస్తుంది, ఇది వినాయకుడి విగ్రహం చూసుకోవాలా కారు డోర్ అని చూసుకోవాలంటే రెండింటికి అలాగే ఇచ్చారు స్టేట్మెంట్. సో నేనేమంటానంటే ఇక్కడ కాంట్రాక్ట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది అక్కడ వినాయకుడి బొమ్మలో ఇక్కడ లేదు కాబట్టి నేను ఇదేంటి కార్ డోర్ అనుకుంటాను, కార్ డోర్లో ఇది ఇంక్లూడ్ చేస్తానంటే వాల్యూలో ఇంక్లూడ్ చేయను. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. క్లారిఫైడ్ దట్ వైల్ క్యాల్కులేటింగ్ ద వాల్యూ ఆఫ్ సప్లై మేడ్ బై component manufacturer using molds and dies free of cost basis మీద the value of such molds and dies shall not be added to the value of the supply made by him because the cost of molds and dies was not to be incurred by the component manufacturer and thus does not merit inclusion in the value of the supply. ఇది ఏమన్నాడు, నార్మల్గా ఇంక్లూడ్ చేయకూడదు ఎందుకంటే అది ఆ మౌల్డ్ అండ్ డై అనేది అవుట్పుట్ని ఏమి ఇంప్రూవ్ చేయట్లేదని చెప్పాడు 15(2) ప్రకారం. ఓకే, హౌవెవర్ thus does not merit increase. However, if the contract between OEM and the component manufacturer ఇక్కడ చూడు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడు, కాంట్రాక్ట్ బిట్వీన్ వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఉంది, వాజ్ ఫర్ సప్లై ఆఫ్ కాంపోనెంట్స్ మేడ్ బై యూజింగ్ ద మోల్డ్స్ అండ్ డైస్ బిలాంగింగ్ టు ద కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ బట్ ద సేమ్ హ్యావ్ బీన్ సప్లైడ్ బై OEM టు
ద కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్ ద అప్పుడు ఏం చేయాలట amortized cost of such molds and dies shall be added to the value of the components. అర్థమైందా కాంట్రాక్ట్ బేస్ అని చెప్పాడు ఒకటే ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది సప్లై ఆఫ్ కాంపోనెంట్స్ మేడ్ బై యూజింగ్ మౌల్డ్స్ అండ్ డైస్ బిలాంగింగ్ టు ద కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ బట్ ద సేమ్ హ్యావ్ బీన్ సప్లైడ్ బై ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ బట్ అది ఎవరు సబ్మిట్ చేశారు బట్ ద సేమ్ హ్యావ్ బీన్ సప్లైడ్ బై ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ మౌల్డ్స్ అండ్ డైస్ షాల్ బీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద మళ్ళీ సప్లయర్ ప్రొడ్యూస్ చేశాడు ఇది అమార్టైజ్డ్ కాస్ట్ ప్రకారం ఏం చేయాలి వాల్యూ అనేది చూపించుకోవాలి amortized cost of such molds and dies shall be added to the value of the components. Okay, we are done with this question also. ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు చిన్న పాయింట్ చెప్తాను అది చెప్పిన తర్వాత మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నీకు ఏం చెప్పాను ఇంక్లూజన్స్ గురించిలో చదివేటప్పుడు ఏం చెప్పాను రెసిపియంట్ ఇంకర్ అయ్యేది ఏంటి సప్లయర్ ఇంకర్ అయ్యేది ఆ తర్వాత జిఎస్టీ ట్యాక్సెస్ ఆ తర్వాత ఇంట్రెస్ట్ లేట్ ఫీ సబ్సిడీ దీంతోపాటు క్లారిఫికేషన్ ఇచ్చాను మౌల్డ్స్ అండ్ డైస్ మీద దాంతోపాటు ఇంకో పాయింట్ ఏంటంటే చెప్పడం మర్చిపోయాను ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇంకర్ అయినా సరే ప్యాకింగ్ కానీ కమిషన్ కానీ ఇవి కూడా ఏమవుతుంది టోటల్ వాల్యూలో ఇంక్లూడ్ చేస్తాం అంతే విత్ దిస్ లెటెస్ట్ గో విత్ వన్ క్వశ్చన్ నెంబర్ ఇలిస్ట్రేషన్ 1లో చూడు బీడబ్ల్యూ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ టొబాకో ప్రొడక్ట్స్ ఇట్ హ్యాస్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ పర్టికులర్ రిలేటింగ్ టు గూడ్స్ బై సిఎఫ్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ సప్లై మేడ్ బై ద బీడబ్ల్యూ ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ 60,000 అట 60,000 యాడ్ చేస్తాం ఎక్సైజ్ డ్యూటీ ఏ పేరుతో నువ్వు డ్యూటీ దగ్గర ఇప్పుడు ఏం చెప్పాను ఎనీ ట్యాక్స్ అదర్ దాన్ జిఎస్టీ షాల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ అని చెప్పి సెక్షన్ 15(2)A ప్రకారం చదివావు సో ఇప్పుడు దాని ప్రకారం ఏం చేయాలి ఎక్సైజ్ డ్యూటీని యాడ్ చేయాలి ప్యాకింగ్ చార్జెస్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి యాడ్ చేస్తాను ఫ్రైట్ అని ఇది కూడా ఒక విధమైన ట్యాక్సే కాబట్టి వీళ్ళు యాడ్ అంటే ఛార్జెసే కదా టోటల్ అమౌంట్ బిల్డ్ బై సిఎఫ్ బిఫోర్ ఎనీ డిస్కౌంట్ ఈజ్ 69,600 అట ఇదేంటి నార్మల్గా డిస్కౌంట్ గురించి నెక్స్ట్ 15(2)లో చెప్తాను నార్మల్గా ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఏం చెప్పాలి నార్మల్గా ఇదంతా యాడ్ చేస్తే ఎంత వచ్చింది సమ్ వాల్యూ వచ్చింది 69,600 ఇక్కడ ఏం చెప్తుంది డిస్కౌంట్ 2% ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ రికార్డెడ్ ఇన్ ద ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ మీద 2% ఇచ్చాడట ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ మీద 2% 60 అంటే ఏంటి 60,000 మీద 2% ఎంత 60,000 మీద 2% అంటే ఎంత 60,000 ఇంటూ 2% ఈజ్ 1,200 ఓకే 1,200 కాబట్టి టోటల్ మైనస్ 1,200 తీసేస్తే ఎంత వచ్చింది 68,400 అంటే 69,600 మైనస్ 1,200 గివ్స్ యూ 68,400 ఇదే టోటల్ వాల్యూ ఆఫ్ ద సప్లై ఇప్పుడు ఇది రాస్తే ఎగ్జామ్స్లో మార్కులు ఇస్తారంటే ఇప్పుడు కింద నోట్ కొంత రాయాలి ఇప్పుడు ఇది ఎక్సైజ్ డ్యూటీ ప్యాకింగ్ ఛార్జెస్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఫ్రైట్ ఛార్జెస్ అనేవి కూడా ఇది 15(2)A ప్రకారం ఇది యాడ్ చేస్తాను 15(2)C ప్రకారం ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తాను 15(2)C అదే కదా ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద సప్లయర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రిసిపియంట్ అవి ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి ట్రాన్స్పోర్ట్ అరేంజ్డ్ బై ద ఫ్రైట్ ఛార్జెస్ అనేది ట్రాన్స్పోర్టేషన్ కదా ఇదేం చెప్పాడు 15(2)A(B)(C) ప్రకారం అంతే కదా సి ప్రకారం ఇంకర్స్ ఎక్స్పెండిచర్ అండ్ రిక్వర్స్ ఫ్రమ్ ద రిసిపియంట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద సప్లై ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఓకే 15(3)A ఏం చెప్తున్నాడు 15(3)A వాట్ ఈస్ 15(3)A డిస్కౌంట్ సేల్ జరగకముందు ఏదైనా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఆ డిస్కౌంట్ కూడా ఇంక్లూడ్ ఏం చేయాలి డిడక్ట్ చేసి డిడక్టబుల్ ఫ్రమ్ ద వాల్యూ అని చెప్పి చూపించాలి అంతే ఈ కింద ఈ నోట్స్ రాస్తేనే ఫుల్ మార్కులు పడతాయి అంటే ఇంట్రెస్ట్ లేట్ ఫీ ట్యాక్సెస్ సబ్సిడీ ఈ పాయింట్లను టచ్ చేస్తుంది అనమాట ఏ ట్యాక్స్నైనా సరే మనం యాడ్ చేస్తాం జిఎస్టీ తప్ప ఇంట్రెస్ట్ ఆర్ లేట్ ఫీ డిలేడ్ పేమెంట్స్ వల్ల జరిగిన ఇంట్రెస్ట్ లేట్ ఫీని కూడా మనం వాల్యూలో ఇంక్లూడ్ చేస్తాం సబ్సిడీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి వస్తేనే అది ఏం చేయాలి మైనస్ అవుద్ది సబ్సిడీ గవర్నమెంట్ నుంచి కాకుండా ఇంకెవరి దగ్గర నుంచి వచ్చినా సరే అది ఏమైంది షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది వాల్యూ ఈ 3 ముక్కలు తెలితే చాలు సో 15(2)A 15(2)D 15(2)E ప్రకారం చేయాలి ఈ క్వశ్చన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎస్ఏ లిమిటెడ్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ బిస్కెట్స్ అట ఓకే నువ్వు చేసుకో ద ప్రైస్ ఆఫ్ ఏ 200 గ్రామ్ బిస్కెట్ ప్యాకెట్ సోల్డ్ బై ఎస్ఏ లిమిటెడ్ ఈజ్ 30 రూపాయలు నార్మల్గా ఇది ఇట్ రిసీవ్డ్ ప్రైస్ లింక్డ్ సబ్సిడీ ఆఫ్ 5 రూపీస్ పర్ ప్యాక్ ఆఫ్ బిస్కెట్ సోల్డ్ ఫ్రమ్ ఎన్ఎం లిమిటెడ్ ఓకే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ఎం లిమిటెడ్ సిఎస్ఆర్ యాక్టివిటీ నార్మల్గా బిస్కెట్ ప్యాకెట్ అంతా 30 రూపాయలు ఎన్ఎం దగ్గర నుంచి మనకి సబ్సిడీ రావడం వల్ల 5 రూపాయలు తగ్గి ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది ప్రైస్ 25 రూపీస్కి వచ్చింది అయితే
SL Limited supplied 1000 packets of biscuits of 25 rupees per packet to one of its wholesale sellers named by MA Private Limited. ఎస్ఏ అనేవాడు ఎవరికి సేల్ చేస్తున్నాడు? ఎంఏ ప్రైవేట్ లిమిటెడ్కి సేల్ చేస్తుంది. మనం సబ్సిడీ ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం? ఎన్ఎం లిమిటెడ్ దగ్గర నుంచి. వీళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ ప్రకారం ఇచ్చాడు. ఓకే, సోల్డ్. ఎంత సోల్డ్ చేసావు? 1000 ప్యాకెట్స్. ఒకటి ఎంత? 25 రూపాయలు. 25 రూపాయలు అంటే ఏంటి? ఆఫ్టర్ డిస్కౌంట్, ఆఫ్టర్ సబ్సిడీ కాబట్టి. సో 1000 into 25, how much? 1000 into 25 gives you 25,000. గుడ్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? లోడింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయట. ఇన్సిడెంటల్ ఛార్జెస్ కూడా ఏం చెప్పాను? యాడ్ చేయమని చెప్పాను. 1200 యాడ్ చేసా. నెక్స్ట్ హ్యావ్ బీన్ సపరేట్ ఫ్రమ్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. థస్ పెయిడ్. డిలే వల్ల మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేసాం? నార్మల్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, డిపాజిట్స్ అయితే అది ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ సప్లై. సో అది దాని మీద కాదు. ఇక్కడ ఏంటి? డిలే అవ్వడం వల్ల మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. ఎంత పే చేస్తున్నాం? ఇంట్రెస్ట్ 5000 పే చేస్తున్నాం. నో సెపరేట్ అమౌంట్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ పెయిడ్ ఆన్ ద ఇంట్రెస్ట్. రికార్డ్ అవుతుంది కదా? ఎప్. నో సెపరేట్ అమౌంట్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ పెయిడ్ ఆన్ ద ఇంట్రెస్ట్ బై ఎంఏ లిమిటెడ్ ఇన్ ద నెక్స్ట్ ట్యాక్స్ పీరియడ్. ఇక్కడ ఏం చెప్పాలి మనం? పాయింట్ thus paid 5,000 as interest. Separate amount of GST is paid on the interest in the next tax period. Assume the rate of GST to be 18%. ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంత పే చేసాం? 5000. 5000 ఎలాగా? ఇది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఇది జిఎస్టీ కూడా ఉంటుంది ఇందు మీద. పే చేసేసావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి నీకు ఇందులో ట్రిక్కీ పాయింట్ ఏంటంటే ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ నువ్వు అనుకోవాలి. ఎలా అనుకుంటావు? డిలేడ్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ అండ్ ద స్పీడ్. నువ్వు ఆల్రెడీ పే చేసేసావు. ఇప్పుడు పే చేసావు కాబట్టి అది ఆల్రెడీ పే చేసేసావు కాబట్టి విత్ జిఎస్టీతోనే పే చేస్తావు నువ్వు ఎజ్యూమ్ చేసుకో. సో ఇప్పుడు ఏమంటాను? ఇది ఎంతకి ఈక్వల్? 118%కి ఈక్వల్. జిఎస్టీ ఎంత లేవి చేసాడు? 18% కాబట్టి. మరి ఇప్పుడు 100% ఎంత? బిఫోర్. ఎందుకు నేను జిఎస్టీని సెపరేట్ చేస్తున్నా? జిఎస్టీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ట్యాక్స్, బట్ జిఎస్టీ అనేది వాల్యూలో ఇంక్లూడ్ అవ్వకూడదు కాబట్టి. సో ఇప్పుడు ఏంది? 5000 డివైడెడ్ బై 118% గివ్స్ యూ 4237 రూపీస్. సో టోటల్ వాల్యూ ఎంత? ఇవన్నీ కలిపితే 25,000 1200 ప్లస్ 4237 గివ్స్ యూ 30,437. ఇక్కడ హైలైట్ ఏంటంటే సబ్సిడీ నువ్వు ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నావు? ఎన్ఏ లిమిటెడ్. ఎన్ఏ లిమిటెడ్ గవర్నమెంటోడా? కాదు. గవర్నమెంటోడు కానప్పుడు అది గవర్నమెంట్ కాకుండా ఇంకెవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నా ఆ సబ్సిడీని మనం ఏం చేయాలి? యాడ్ చేసేయాలి. ఎంత రిసీవ్ చేసుకున్నామంట? మొత్తం 1000 ప్యాకెట్స్ మీద 1000 ప్యాకెట్స్, ఒక్కొక్క ప్యాకెట్ మీద 5 రూపీస్ అంటే 5000 రూపీస్. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 35,437 అనేది ఆన్సర్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ అన్నిట్లో కూడా పాయింట్లు రాయాలి. ఏ పాయింట్ ఎందుకు తీసుకున్నాం అని. ఇదేంటి? లోడింగ్ ఛార్జెస్ అంటే ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేముంది? ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిలేడ్ పేమెంట్స్ మీద కూడా మనం ఏం చేస్తాం? అది కూడా యాడ్ చేస్తాం, అది రాస్తాం. ఇంకేమన్నా ఉందా? సబ్సిడీస్ పాయింట్ మీద ఒక చిన్న పాయింట్ రాసాయి. విత్ దిస్ వీఆర్ డన్ విత్ ఇలిస్ట్రేషన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు దానికన్నా ముందు ఒక్కసారి కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్ని? ఇప్పుడు ఇంక్లూజన్స్ అని చెప్పాను కదా, అందులో సప్లయర్ ఇంకర్ అయితే అని చెప్పా. సప్లయర్ ఇంకర్ అవుతాడు బట్ రికవర్డ్ ఫ్రమ్ ద రిసిపియంట్. అవి 2 రకాలు. ఇన్ ద కోర్స్ ఆఫ్ ద సప్లై అయితే సచ్ ఎక్స్పెండిచర్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. యాజ్ ఏ ప్యూర్ ఏజెంట్ అయితే నాట్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. ఓకే, ఇదే తెలియాలి. ఎనీ ట్యాక్స్ అదర్ దాన్ జిఎస్టీ షాల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. ఇంకేం చెప్పాను? రిసిపియంట్ అయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్ అయితే యాడ్ అవుద్ది. ఆన్ బిహాఫ్ ఆఫ్ రిసిపియంట్ తన సొంత ఖర్చుల కోసం ఇంకర్ అయితే అది ఇంక్లూడ్ చేయము. చాలా ఎక్కువ నేర్చేసుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళి దీని మీద క్వశ్చన్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్లో ఒకడు వాడి బిల్డింగ్ని వాడికి రెంట్కి ఇచ్చాడు. రెంట్కి ఇచ్చినప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అని అడుగుతుండే క్వశ్చన్లో. చూడు క్వశ్చన్
క్వశ్చన్ నెంబర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. టైం ఎంత? 49 minutes. చెప్పు. దుష్యంత్ రెంట్స్ అవుట్ కమర్షియల్ బిల్డింగ్ ఓన్డ్ బై హిమ్ టు భరత్. దుష్యంత్ భరత్కి ఇచ్చాడు. ఎంత? డిసెంబర్ మంత్కి. ఫర్ విచ్ హీ చార్జెస్ 19,50,000 అంట. చాలా ఎక్కువ. దుష్యంత్ పేస్ ద మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇప్పుడు దుష్యంత్ అనేవాడు ఏం చేయాలి? మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేస్తున్నాడు. ఏమంటే ఓనర్ పే చేస్తున్నాడు. యాజ్ చార్జ్డ్ బై ద లోకల్ సొసైటీ. దీస్ ఛార్జెస్ హ్యావ్ బీన్ రియంబర్స్డ్ టు హిమ్ బై భరత్. తర్వాత ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తాడట? భరత్ అని వాడి దగ్గర వసూలు చేస్తాడు. అంటే ఇక్కడ దుష్యంత్ అనేవాడు సప్లయర్ కింద ఊహించుకోవచ్చా? భరత్ అనేవాడు ఎవడు? రిసిపియంట్. సప్లయర్ పే చేస్తున్నాడు, బట్ లేటర్ రికవర్డ్ ఫ్రమ్ ద రిసిపియంట్. ఓకే, అంటే ఏంటి? ఇది ఇంక్లూడ్ అవ్వాలా అవ్వకూడదా? ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ యాజ్ పర్ 15(2)(2)(2)(2)(c). 15(2)(c) ప్రకారం యాడ్ చేయాలి. నార్మల్గా రెంట్ ఎంత? 19,50,000 రాసుకో. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఛార్జెస్ మనం రికవర్ చేసుకుంటాం కాబట్టి అది కూడా వేసుకో. ఇక్కడ నెక్స్ట్ రా. దుష్యంత్ హ్యాజ్ పెయిడ్ మున్సిపల్ ట్యాక్సెస్. ఎంత పే చేశాడు? 2,85,000 విచ్ హీ హ్యాజ్ నాట్ చార్జ్ ఫ్రమ్ భరత్. ఈ మున్సిపల్ ట్యాక్స్ వాడికి కల్చర్తో ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఎంతట అంటే సప్లయర్ ఇంకర్ అయ్యాడు, బట్ రిసిపియంట్ దగ్గర కలెక్ట్ చేయట్లేదు. అంటే ఇది వాల్యూలోకి వస్తుందా? రాదు. సో ఇట్ విల్ బి ఇగ్నోర్డ్. సో ఇప్పుడు టోటల్ ఎంత అయిందంటే 20,50,000. దీని మీద వీఆర్ ఎజ్యూమింగ్ జిఎస్టీ రేట్ యాజ్ 18%. సో వీ క్యాన్ గివెన్. సో ఇక్కడ ఏం రాస్తాం? 15(2)(c) ప్రకారం అది సిన్స్ మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ పెయిడ్ బై ద సప్లయర్ నాట్ చార్జ్డ్ బై టు ద రిసిపియంట్ సేమ్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ. నోట్స్లో రాసేసాం ఆ 2 పాయింట్ల మీద. ఓకే, వీఆర్ గుడ్ విత్ దిస్ వన్. సో కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే టాపిక్ మీద చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ ఉంది. స్టడీ మెటీరియల్ 9th క్వశ్చన్. వాయు లిమిటెడ్ ప్రొవైడ్స్ యూ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ రిలేటింగ్ టు గూడ్స్ సప్లైడ్ బై టు అగ్ని. వాయు అనుడు ప్రొవైడ్ చేసాడు అగ్నికి. ఇది సప్లయర్, ఇది రిసిపియంట్. ఓకే, వాడు మనం ఏమి అడిగాడు? డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద ట్యాక్సిబుల్ సప్లైస్ ఆఫ్ మేడ్ బై వాయు. సప్లయర్ చేసిన వాల్యూ ఎంత? ఓకే, లిస్ట్ ఆఫ్ ప్రైస్ గూడ్స్ ఎంత? 76,000. ఎక్స్క్లూజివ్ ట్యాక్సెస్ కాకుండా ఇచ్చాడు. ఎక్స్క్లూజివ్ ట్యాక్సెస్ అండ్ డిస్కౌంట్స్ రాసుకో. 76,000. స్పెషల్ ప్యాకింగ్ అట్ రిక్వెస్ట్ ఆఫ్ ద కస్టమర్ టు బీ చార్జ్డ్ టు ద కస్టమర్. ఇదేంటి? ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద కస్టమర్ కాబట్టి ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ నీకు ఏం చెప్పాను? యాడ్ చేయమని చెప్పాను. దాని మీద కింద ఒక నోట్ రాసుకో. సో ఇక్కడ కూడా రాసుకో. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ మీద నువ్వు పాయింట్ రాయాలి. చూడు, అది ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ అని రాసుకో. నెక్స్ట్ ఏంటి? డ్యూటీ లెవిడ్ బై లోకల్ అథారిటీ ఆన్ సేల్ ఆఫ్ సచ్ గూడ్స్. డ్యూటీ నీకేం చెప్పాను? జిఎస్టీ కాకుండా ఏ ట్యాక్సెస్ అయినా, ఏ రేట్ ఏదైనా సరే నువ్వు యాడ్ చేయాలని చెప్పాను కాబట్టి ఇది ఏం చేయాలి? యాడ్ చేయాలి. అదే కింద రాసుకోవాలి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ కాకుండా వేరే మిగిలినవి కూడా యాడ్ చేసుకుంటాం అని. నెక్స్ట్ ఏంటి? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ చార్జెస్ సెపరేట్లీ ఇన్ ద ఇన్వాయిస్. ఇట్లా ఇంక్లూడ్ చేయొచ్చు అంటే ఇంక్లూడ్ చేయకూడదు. ఇప్పుడే చెప్పాను నీకు, ఇంక్లూడ్ చేయకు. ప్రైస్ లింక్డ్ సబ్సిడీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్ ఎన్జిఓ. గవర్నమెంట్ ఎన్జిఓ అంటే కాదు. అంటే ఇదేంటి? ఇంక్లూడ్, ఇది డిడక్ట్ చేస్తామంటే చేయకూడదు. ఇన్ రిలేషన్ టు ద గూడ్స్ సోల్డ్ ద ప్రైస్ ఆఫ్ 76,000 ఏదైతే ఉందో గివెన్ అబౌవ్ ఈజ్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద 76 సబ్సిడీ. అంటే సబ్సిడీ ఎంత ఇచ్చాడు? 5,000. అంటే 76,000 ప్లస్ 5,000 ఎంత? అంటే మొత్తం టోటల్ 81,000 ఉండాలి. ఆడు సబ్సిడీ 5,000 తీసేసి నీకు ఎంత ఇచ్చాడు? 76,000 చూపిస్తుంది అక్కడ వాల్యూ. అంటే ఆడు ఏం చేశాడు? ఆల్రెడీ మైనస్ చేసేసాడు. ఆడు ఆల్రెడీ మైనస్ చేసాడు కాబట్టి ఇది యాక్చువల్ మైనస్ చేయాలా? చేయకూడదు. సో ఇప్పుడు ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఓకే, ఓకే, డన్. ఇక్కడ ఏం చెప్తున్నాం? వాయు లిమిటెడ్ ఆఫర్స్ 3% డిస్కౌంట్ ఆన్ ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ విచ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద ఇన్వాయిస్ ఆఫ్ ద గూడ్స్. వాయు లిమిటెడ్ 3% డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నాడట. దేని మీద? లిస్ట్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ మీద. ఇక్కడ లిస్ట్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఎంత? 76,000. అంటే 76,000 ఇంటూ 3% డిస్కౌంట్ గివ్స్ యూ 2,280. ఓకే, సో ఆ డిస్కౌంట్ మైనస్ చేసాక ఇది వాల్యూ. సబ్సిడీ మీద కూడా చిన్న పాయింట్ రాసుకో. డిస్కౌంట్ అనేది డిడక్టబుల్. ఇది 15(3) ప్రకారం వస్తుంది. ఇందులో పెద్ద కాంప్లికేట్ ఏం లేదు. అందులోకి వెళ్ళినప్పుడు చెప్తా. నార్మల్ డిస్కౌంట్ అనేది వాల్యూలో తీసేస్తాం కదా, అంతే. సో వీఆర్ డన్ విత్ 9th క్వశ్చన్. కంప్లీటెడ్. మళ్ళీ ఒకసారి ప్రొవిజన్ రివిజన్ చేయి. ఏం చెప్పాను? అసలు
ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోవాలంటే ప్రైస్ షుడ్ బి ద సోల్ కన్సిడరేషన్ అండ్ ద పార్టీస్ ఆర్ నాట్ రిలేటెడ్ అని చెప్పా. ఆ తర్వాత రిసిపియంట్ ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ ఎలా, సప్లయర్ ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ ఎలా, అందులో మాకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు దీని మీద చేస్తాం అన్నమాట. ప్యూర్ ఏజెంట్ అనే టాపిక్ మీద. సప్లయర్ ఇంకర్స్ ఎక్స్పెండిచర్ అండ్ రికవర్స్ ఫ్రమ్ ద రిసిపియంట్ యాజ్ ఎ ప్యూర్ ఏజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రిసిపియంట్ తరపున మనం ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంటే సచ్ ఎక్స్పెండిచర్ షాల్ బీ ఎక్స్క్లూడెడ్. అంటే ప్యూర్ ఏజెంట్ కింద నువ్వు యాడ్ చేసినప్పుడు అది నీ వాల్యూ ఆఫ్ సప్లైలో నువ్వేం చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలి. అసలు ప్యూర్ ఏజెంట్ అంటే ఎవరు ఒకసారి బై హార్ట్ చేయాలి. దీని మీద క్వశ్చన్ ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వశ్చన్ ఓపెన్ చేసా. కండిషన్స్ ఫర్ ప్యూర్ ఏజెంట్. సప్లయర్ షుడ్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ రిసిపియంట్ టు యాక్ట్ యాజ్ ఎ ప్యూర్ ఏజెంట్ విత్ రెస్పెక్ట్ టు అన్ ఎక్స్పెండిచర్. ఒక ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడానికి ఒక అగ్రిమెంట్ అనేది దిగాలి. ఎవరు, సప్లయర్, రిసిపియంట్. సో దట్ సప్లయర్ ఈజ్ ఆథరైజ్డ్ టు డూ ద ఎక్స్పెండిచర్. ఓకే, ఫస్ట్ అగ్రిమెంట్ ఉండాలి. ఏమని ప్యూర్ ఏజెంట్ కింద యాక్ట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పెండిచర్ ఇట్ షుడ్ బి అన్ అగ్రిమెంట్. సప్లయర్ షుడ్ రికవర్ ఓన్లీ ద యాక్చువల్ అమౌంట్ ఇంకర్డ్. ఎంతైతే ఇంకర్ అయ్యాడో అంత మాత్రమే వాడు వసూలు చేయాలి. సప్లయర్ షుడ్ నాట్ హోల్డ్ ద టైటిల్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ సో ప్రామిస్డ్. ఈ షుడ్ నాట్ హోల్డ్ ద టైటిల్. సప్లయర్ షుడ్ నాట్ యూజ్ ద సెట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సో ప్రొక్యూర్డ్ ఫర్ హిజ్ పర్సనల్ పర్పసెస్. పర్సనల్ బెనిఫిట్స్ కోసం వాడు వాడుకోకూడదు. గూడ్స్ కానీ సర్వీస్ కానీ ఏదైతే చేసాడో అది వాడు పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేయకూడదు. అప్పుడే ఒకటి ప్యూర్ ఏజెంట్ అంటాను. ప్యూర్ ఏజెంట్ అంటామంటే ఏమవ్వాలి, ఫస్ట్ దేర్ షుడ్ బి అన్ అగ్రిమెంట్. నెక్స్ట్, he should not hold the title of the goods. He should recover only the actual amount. The fourth point is supplier should not use the said goods or services so procured for his personal purposes. ఏదైతే ప్రొక్యూర్ చేసుకున్నాడో అది వాడి పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేయకూడదు. ఓకే, విత్ దిస్ విల్ గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్ నెంబర్ 12. ఇందులో క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకే, విల్ గో. Rolly మ్యానుఫ్యాక్చరర్స్. క్వశ్చన్ నెంబర్ 12. టైం 57 minutes. ఓకే, Rolly Manufacturers Limited registered in Mumbai, Maharashtra is a manufacturer of footwear. It imports footwear making machine from USA. రోలీపోలీ చెప్పులు కుట్టుకునే వ్యాపారం. వీళ్ళు యూఎస్ఏ నుంచి ఏదో మిషన్ తెప్పించుకుంటున్నారు. ఓకే, రోలీపోలీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంటర్స్ ఇంటూ అన్ కాంట్రాక్ట్ విత్ రుద్ర లాజిస్టిక్స్ లైసెన్స్డ్ కస్టమ్స్ బ్రోకర్ విత్ ఇట్స్ ఆఫీస్ ఎట్ అహ్మదాబాద్ టు మీట్ ఆల్ ద లీగల్ ఫార్మాలిటీస్ ఇన్ గెట్టింగ్ ద సబ్మిషన్ క్లియర్డ్ ఫ్రమ్ ద కస్టమ్ స్టేషన్. అంటే ఇప్పుడు ఎవరు, రోలీపోలీ అనేవాళ్ళు ఒకరిని హైర్ చేసుకున్నారు. ఎవరు, రుద్ర లాజిస్టిక్స్ని. ఎందుకు, వీడు ఏదైతే మెషిన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాడో దాని మీద కస్టమ్స్ క్లియరెన్స్ని అన్నీ క్లియర్ చేయడానికి ఈయన హైర్ చేసుకుంటే ఇప్పుడు సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తాడో, రుద్ర లాజిస్టిక్స్ విల్ బికమ్ ద సప్లయర్ అండ్ రోలీపోలీ ఈజ్ రిసీవింగ్ ద సర్వీసెస్ ఫ్రమ్ లాజిస్టిక్స్ కాబట్టి ఇట్ రిసిపియన్. ఇది నీకు ఫస్ట్ తెలియాల్సిన పాయింట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ రోలీపోలీ మ్యానుఫ్యాక్చర్స్ లిమిటెడ్ ఆథరైజెస్ రుద్ర లాజిస్టిక్స్ ఆథరైజ్ చేశాడంట. ఓకే, టు ఇంకర్ ఆన్ ఇట్స్ బిహాఫ్ ద ఎక్స్పెన్సెస్ ఇన్ రిలేషన్ టు ద క్లియరెన్స్ ఆఫ్ ద ఇంపోర్టెడ్ మెషిన్ ఫ్రమ్ ద కస్టమ్స్ స్టేషన్ అండ్ బ్రింగ్ ద సేమ్ టు ద వేర్ హౌస్ ఆఫ్ ద రోలీపోలీ మ్యానుఫ్యాక్చర్. సో ఇప్పుడు ఏంటి, దీనికి వీడిని ఆథరైజ్ చేశాడు. నీకు ఏదైనా ఖర్చు అయితే ఖర్చు ఇంకర్ అవ్వు. ఎందుకు, అది ఆ మెషిన్ని నా గొడవని తెచ్చే వరకు ఎంతైతే ఖర్చు అవుద్దు, ఏదైతే అథారిటీస్ కావాలో అన్నిటికి నీకు ఐఎమ్ శాంక్షనింగ్ యూ, నీకు ఆ రైట్స్ ఇచ్చాను. ఓకే, అయితే రోలీపోలీ మ్యానుఫ్యాక్చర్ లిమిటెడ్ విచ్ షాల్ బీ రియంబర్స్డ్ బై రోలీపోలీ మ్యానుఫ్యాక్చర్స్ లిమిటెడ్ టు రుద్ర లాజిస్టిక్స్ ఆన్ ద యాక్చువల్ బేసిస్ ఇన్ ఎడిషన్ టు ద ఏజెన్సీ ఛార్జెస్. నేను అపాయింట్ చేసుకున్నందుకు నీకు ఏమిస్తాను, నేను ఏజెన్సీ ఛార్జెస్ ఇస్తాను. దాంతోపాటు పైన ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఇంకర్ అయితే వాటిని కూడా ఐ విల్ రీపే యూ ఆన్ బ్రింగింగ్ ద సేమ్. ఏదన్నా క్లియరెన్స్ ఛార్జెస్ కానీ ఏమన్నా రోలీపోలీ
అవన్నీ ఆన్ బ్రింగింగ్ ద సేమ్ టు ద వేర్ హౌస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్స్ లిమిటెడ్ రుద్ర లాజిస్టిక్స్ ఆన్ ద యాక్చువల్ బేసిస్ ఇన్ ఎడిషన్ టు ద ఏజెన్సీ ఛార్జెస్. రుద్ర లాజిస్టిక్స్ ప్రొవైడ్ ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇన్ ద ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ఇట్ టు రాలీ మ్యానుఫ్యాక్చరర్స్ లిమిటెడ్. ఏమన్నా అర్థమైంది దగ్గర? రుద్ర లాజిస్టిక్స్ ప్రొవైడెడ్ ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇన్ ద ఇన్వాయిస్ ఇష్యూడ్ ఇట్ బై. ఓహో, వీడిప్పుడు ఒక లిస్ట్ ఎత్తున్నాడు అనమాట. ఎవరికి? వీడికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు ఎంత ఖర్చు అయిందని చెప్పి రుద్ర లాజిస్టిక్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు సప్లయర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ చూడు కింద, కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ సప్లై మేడ్ బై రుద్ర లాజిస్టిక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. వుడ్ యువర్ ఆన్సర్ బీ డిఫరెంట్? ఆ తర్వాత చదువుకుందాం. ఫస్ట్ అడిగిందని చెప్పు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఏమి ఎక్స్క్లూడ్ చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ప్యూర్ ఏజెంట్ అన్న టాపిక్ గురించి నువ్వు రాయాలి. ఎందుకంటే ఈయన అసైన్ చేసుకున్నాడు కదా, ఆథరైజ్ చేసుకున్నాడు కాబట్టి ఇది ప్యూర్ ఏజెంట్ రిలేషన్షిప్. సో అక్కడ ఏం చెప్తాం? ఫస్ట్ ఏంటి? అగ్రిమెంట్ ఉండాలి. దే షుడ్ బి అన్ అగ్రిమెంట్. ఆ తర్వాత ఏం చెప్పాను? ఈ షుడ్ నాట్ యూజ్ ఫర్ హిజ్ పర్సనల్ పర్పస్. ఆ తర్వాత ఈ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ టైటిల్. సప్లయర్కి ఎనీ టైటిల్ ఉండకూడదు. ఆ తర్వాత ఆడు పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం వాడుకోకూడదు. ఇంకోటి ఏం చెప్పావు? యాక్చువల్ అమౌంట్ ఏదైతే అంత ఇంకర్ అయ్యో అది మాత్రమే తీసుకొచ్చారు. యాక్చువల్ అమౌంట్ అంతకుమించి ఎక్కువ ఆడు తీసుకోకూడదు. ఇది ఈ ప్యూర్ ఏజెంట్ కింద యాక్ట్ చేసేటప్పుడు ఆడు ప్రాఫిట్ ఏం మేక్ చేయకూడదు. ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తే, ఆల్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు ఆడు ఏమవుతాడు? ప్యూర్ ఏజెంట్ అవుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సో రాలీ పోలీ బెనిఫిట్స్ ఇంకస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెసిపియంట్ సచ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ. సో ఇక్కడ ఏం మనం ప్రూవ్ చేయాలి? వాడు ప్యూర్ ఏజెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. ప్యూర్ ఏజెంట్ అని ప్రూవ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వాల్యూ ఆఫ్ సప్లైలో రుద్ర లాజిస్టిక్స్లో ఏది వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేయాలి? ఏజెన్సీ ఛార్జెస్. వీడు చేసిన పనికి ఏజెన్సీ ఛార్జెస్ అది వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేస్తాం. అన్లోడింగ్ ఆఫ్ మిషన్ ఎట్ కాంధాల్ పోర్ట్ గుజరాత్. ఇవన్నీ కూడా ఏంటి? యాజ్ ఏ ప్యూర్ ఏజెంట్ కింద ఇంకర్ అయ్యాడు. ఇప్పుడు ప్యూర్ ఏజెంట్ కింద ఇంకర్ అయ్యాడు ఎలా చెప్తానంటే, మిషన్ని ఇంపోర్ట్ చేసి దాని క్లియరింగు, ట్రాన్స్పోర్టేషను, బిల్స్ పే చేయడం అన్నీ క్లియర్ అయ్యి వీడు వేర్ హౌస్కి వచ్చే వరకు కూడా వాడు ప్యూర్ ఏజెంట్ కింద బిహేవ్ చేసినట్టు. అప్పటి వరకు అయిన ప్రతి ఎక్స్పెండిచర్ ఏమవుద్ది? ప్యూర్ ఏజెంట్ సర్వీసెస్ కాబట్టి అది ఈ వాల్యూలో ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే, సో అన్లోడింగ్ ఆఫ్ మెషిన్ అట్ కాంద్రా ఎయిర్పోర్ట్ అన్లోడింగ్ చేసా ఇంక్లూడ్ చేయను నేను, వదిలే. ఆ తర్వాత చార్జెస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెషిన్ ఫ్రమ్ కాంద్రా పోర్ట్ గుజరాత్ టు ఇట్స్ రుద్రాచల్ గోడౌన్ ఇన్ అహ్మదాబాద్. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇంకా అయ్యాడు, అది కూడా ఇంక్లూడ్ చేయను. నా తర్వాత ఏంటి? చార్జెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెషిన్ ఫ్రమ్ రుద్ర లాజిస్టిక్స్ అహ్మదాబాద్ నుంచి టు ద వేర్ హౌస్ ఆఫ్ ద రౌలీపోలీ టు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఏంటి అక్కడి నుంచి ఇంకెక్కడ చోట నుంచి వీడి గొడవ దాకా తెచ్చేదాకా కూడా 28, అది కూడా ఇంక్లూడ్ చేయను. నెక్స్ట్ ఏంటి? ప్రిపేడ్ అండ్ సబ్మిటెడ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అండ్ పెయిడ్ కస్టమ్స్ డ్యూటీ. ఇదేం చెప్పాను? ఇది కూడా అది ఒక బిల్ సెటిల్ చేస్తున్నాడు, అది కూడా రిగార్డింగ్ ద ఇంపోర్ట్ ఆఫ్ మిషన్ కాబట్టి అది కూడా రాయను నేను. క్లియర్? ఇప్పుడు డాక్ డ్యూస్ పెయిడ్ అది కూడా రాకూడదు. డాక్ డ్యూటీస్ కూడా రాకూడదు, ఎందుకంటే అది మిషన్ సంబంధించి. పోర్ట్ ఛార్జెస్ పెయిడ్ అది కూడా రాకూడదు. ఆ తర్వాత ఇప్పుడు చూడు, హోటల్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, ఈ 3 ఉన్నాయా? ఈ 3 అనేది ఒక ఏజెంట్కి అయిన ఖర్చు, అది దానికి సంబంధించిన ఖర్చు కాదు. ఆడిది ఇంకా అక్కడితో అయిపోయింది మిషన్కి సంబంధించి. ఇది వాడు పర్సనల్ కాబట్టి ఇవన్నీ కూడా వాల్యూలోకి ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఇదేంటి? ప్యూర్ ఏజెంట్ కాదు, ఇంకర్డ్ బై ద సప్లయర్ టు బీ రికవర్డ్ ఫ్రమ్ ద రిసిపియంట్. సో ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. హోటల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. సో టోటల్ వాల్యూ 5,97,000. ఇక్కడతో వాల్యూ ఆఫ్ ద సప్లై అయిపోయింది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? వుడ్ యువర్ ఆన్సర్ బీ డిఫరెంట్ ఇఫ్ రుద్ర లాజిస్టిక్స్ హ్యాస్ చార్జ్డ్ 13,000 యాజ్ ఎ లంసమ్ కన్సిడరేషన్ ఫర్ గెట్టింగ్ ద ఇంపోర్టెడ్ మిషన్ క్లియర్డ్ ఫ్రమ్ ద కస్టమ్ స్టేషన్ అండ్ బ్రింగింగ్ ద సేమ్ టు ద వేర్ హౌస్ ఆఫ్ ద రోలీపోలీ మ్యానుఫ్యాక్చరర్స్. ఇప్పుడు అలా సెగ్రిగేషన్ చేయకుండా ఒకటే ఇన్వాయిస్ 13 lakhsకి ఇష్యూ చేస్తే అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అవుతుందంటే డైరెక్ట్ వాల్యూ ఆఫ్ సప్లై 13 lakhs అయిపోద్ది. ఎస్, మై ఆన్సర్ విల్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఆన్సర్. ఎందుకు? ఎంత ఇస్తాను? 13,000 ఈజ్ పెయిడ్. వాల్యూ ఆఫ్ సప్లై అనేది 13,000 అవుతుంది. అండ్ ట్యాక్స్ షాల్ బి చార్జ్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ సప్లై సిన్స్ ఇండివిజువల్ కాస్ట్ ఆర్ నాట్ గివెన్. ఇండివిజువల్గా డిఫర్ చేయలేను, నేను క్యాలిక్యులేట్ చేయలేను కాబట్టి టోటల్ వాల్యూ మీద నేను GST కట్టేస్తాను అని చెప్తాడు అనమాట. విత్ దిస్ వీఆర్ డన్ విత్ 12th క్వశ్చన్.